మాట వాక్యం చదువుతాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో మా ప్రభువా బహు స్పష్టంగా తేటగా మాకు తెలియపరచండి. ఆ తెలియపరచడానికి మీ పక్షం వహించిన మీ దాసుడైన బలపరిచి మీ దాసుడు నోట ఆ మాటలోంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ తండ్రి నాతో మాతో అందరితోనూ సమకూడిన నీ బిడ్డలతోనూ నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ఈ వర్తమానానికి ఎవరెవరైతే నీవు దేవా నిర్ణయించుకున్నావో వారందరితో కూడా నీవు స్పష్టంగా మీరు మాట్లాడండి. అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని దయచి దిద్దుబాటు చేసుకునే స్వభావం దయచి నేర్చుకునే కృపను దయచి నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ దగ్గర శిష్యరికం చేసే కృపను దయచి సంపూర్ణ సిద్ధి పొందుతూ సంపూర్ణముగా ఈ భూమి మీద నీ పని నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నీవు నిర్ణయించిన ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగునట్లుగా కృప దయచేయండి. అలాగ మాకు ఉపదేశించండి. అంతకంటే ముందుగా ఈ భూమి మీద నువ్వు మాకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో మా ఎదుటించబడిన నీవు మాకిచ్చిన దర్శనమును మొదటిగా నిన్ను గురిగా పెట్టుకొని ఆ తర్వాత దర్శనాన్ని గురిగా పెట్టుకొని మా ఎదుటించబడిన పరుగు పందెంలో నీ కృపచేత నడుం బిగించబడి ఓపికతో సాగిపోతూ ఈ లోకానికి ఉప్పుగాను వెలుగుగాను దేవా, లోకస్తులకు ఉప్పుగాను వెలుగుగాను అనేకులను ప్రభువా ఆ వెలుగులో నడిపించేవారిగాను వెలిగించేవారిగాను క్రీస్తు పరిమళ సువాసనగాను క్రీస్తు పత్రికలుగాను ఉంటూ నిలకడగా నీ కృపచేత మా వంతులో మేము నిలచి నీ సిలువు నీడలో విశ్రాంతి పొందు నీ శ్రేష్టమైన హితబోధ అందుకుంటూ ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి కృపలో వర్ధిల్లుతూ సాగిపోవచ్చు. నీ ఉన్నతమైన పని సంపూర్ణంగా చేసి నేను మయంపరచడానికి కూడా మా ప్రభువా మా అందరితో మాకు కావలసిన సంగతులు మాకు తెలియపరిచి మమ్మల్ని ఆయత్తపరచండి. పరిశుద్ధాత్మ చేత మా అంతరంగంలో ఉజ్జీవాన్ని రగిలించండి అయా. మమ్మల్ని రేపండి ప్రభువా. ముందున్న సమయము ప్రస్తుతం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవత్వాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు కూడా ప్రభువా మీరు దృష్టిలో పెట్టుకొని నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడావు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది ఆ దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులైన పూజలు అందుకుంటూ నీకు ఏవైనా ఇంకే ఇతర కనపడకుండా అవి ఎంత ప్రమాదకరమైన దాడి చేస్తూ లేదంటే నీ మాటలు నీ ప్రజలకు అందకుండా అడ్డగించాలని చూస్తున్నాయి. ఏవైనా సరే మత్తయి 16:18-19 మత్తయి 18:18 ప్రకారం నీవు మాకు అనుగ్రహించిన అధికారం చొప్పున మేమంతా కలిసి దేవాన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి వాటి బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. ఇటు వాటి చేత ఎవరైనా పీడించబడుతున్నా బాధించబడుతున్నా దేవా ఏవైనా ప్రయోగించబడి వేదనకు గురి అవుతున్నా సరే అటు బంధకాల నుంచి కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత కలుగును గాక. రానున్న ఆదివారం అమావాస్యని టార్గెట్ చేసి కొంతమంది మీద కొన్ని ప్రయోగాలు ఉన్నాయి.
అట్టి బంధకాల నుంచి కూడా యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. దేవా ఎంచి దేవా ఇలా ప్రయోగిస్తున్న వారికి రివర్స్ అయ్యే వాళ్ళకి యేసు నామములో చగులును గాక. నీ ప్రజలు క్షేమంగా ఉందురుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా, నా చుట్టూరు మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచెనవే, నీవే అగ్ని ప్రాకారమైన నీ చేతిని దాచిపెట్టి నీ మహిమగాని ఇక్కడ ఆవరింపచ్చి, నీవే అగ్ని ప్రాకారమై నిలవండి. నీ దేవదూతలు అగ్ని వంటి రథములో సైన్య సమూహం చుట్టూ కావలి గుంచు. నీ కనుదృష్టి ముఖం తేజం మన వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచ్చి, సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని సమస్తమును కమ్మునుగాక. మేమున్న ఈ స్థలం, ఈ గృహం దేవ, ఈ ప్రాంతం సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసునుడివై ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులిలా చేయండి. బలమైన నీ సన్నిధి ప్రభావం యేసునామములో మా మధ్య ఉండునుగాక. దేవ కనికరించండి. పక్షం వహించిన నేను ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను దయచేయి. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మగిలను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలోక శుద్ధ సువర్ణ చైలు నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచు. అయా హెస్కేల్ గ్రంథం 1:2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18 నీ కృపను దయచేయమని నాకు దయచే ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవే నాతో మాతో ఉండి మాట్లాడమని బతిమలాడుతూ సమస్త అల్లరి చీకటి అంధకార శక్తుల యొక్క క్రియలు ఆగడాలు అనేస్తున్నాములో బంధిస్తున్నాను. నీవే తోడు మాతో మాట్లాడమని సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకోమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ఇక ముందు వినబోతున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరి ఆత్మలకు సమస్తమునకు తోడై, సేవా పరిచర్య కూడా సంఘానికి, సంఘ బిడ్డలు కూడా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గమనించండి, చదువుకున్న మాట లేఖన భాగంలో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అన్నాడు. ఫస్ట్ ప్రారంభంగా మాట క్రీస్తు ప్రేమ చేత మనం నింపబడాలి. మొదటిగా క్రీస్తు రక్తంలో కడగబడిన ఆ పిమ్మట ఖచ్చితంగా ఒక విశ్వాసైనా, పరిచారకులైనా, లేదా సంఘ పెద్దలైనా, అభిషేకించబడ్డ దైవజనులు, నూతనంగా అభిషేకించబడ్డ దైవజనులైనా సరే మొదటిగా మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను కొలత లేకుండా నింపు, నన్ను అభిషేకించు. అదేంటి పాష గారు, బాప్తిస్మం పొందిన తర్వాత అయినా, అభిషేకం పొందిన తర్వాత అయినా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటాడు కదా, నాతో ఉంటాడు కదా, మళ్ళీ ప్రత్యేకంగా అడుక్కోవాల్సిన పని ఏంటంటే మేడగది అనుభవం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారితోనే ఉన్నారు, యేసు ప్రభు వారి యొక్క సూచక్రియలు చూశారు, యేసు ప్రభు వారి ఉపదేశాలు విన్నారు, యేసు ప్రభు వారి దగ్గరుండి కాళ్ళు గడిగి ఒకరినొకరు తగ్గించుకోమని చూపించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారే ఇద్దరిద్దరుగా తోడు చేసి కొంతవారికి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10:1 7-8 వచనాల్లో 20వ వచనంలో కూడా కొంతవారికి అధికారం ఇచ్చినట్టుగా అక్కడ కనపడుతుంది. మరి అంత అధికారం ఇచ్చి వెళ్ళారు. దేవుని కృపచేత, యేసయ్య కృప తోడుగా ఉంది కాబట్టి, దేవుని హస్తం వారికి తోడుగా ఉంది కాబట్టి వెళ్ళిన కాడల్లా వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు. వారికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. తిరిగి వచ్చి యేసయ్యతో చెప్తా ఉన్నారు, నీ నామం పేరట మేము వెళ్ళాం కాబట్టి, వెళ్ళిన దాన్ని బట్టి దెయ్యాలు వదిలిపోయాయి, స్వస్థత కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. నీవు అందించిన సందేశం మేము విన్నదాన్ని బట్టి అక్కడికి వెళ్ళి నీ నామం పేరిట సువార్త ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని ఎందరో అంగీకరించారు, సంతోషించారా అంటే
సరే మంచిది, అట్లా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నాడు ఆయన. అంటే రెస్ట్ తీసుకోవటము ఏకాంత ప్రార్థనకు కూడా కొంత సాదృశ్యంగా కనపడుతుంది. ఇంత తంతు జరిగినా వాళ్ళలో ఒకడు మాత్రం డబ్బు సంచికి బానిస అయిపోయాడు. అంటే మనం ఎక్కడో చోట తేడా పడతామని గ్రహింపు ఉండాలి. దేవుడు అంత అధికారం ఇచ్చిన వాళ్ళలో కొంతమంది ఉరిమెడి వారు ఉన్నారు, కొంతమంది తొందరపాటుకు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అయితే అల్ప విశ్వాసం తూగాడు. ఇన్ని పరిస్థితులు ఉన్నాయా, అయినా కానీ వాళ్ళకు మళ్ళీ ఖచ్చితంగా మేడగది అనుభవం కావాల్సి వచ్చింది. అలాగనే పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ అనే తైలం మన నెత్తి మీద ఖచ్చితంగా సమృద్ధిగా ఉండాలి. అది ఎప్పుడైతే మనము పొందకుండా ఉంటామో దేవుని ప్రేమ మనలో ఉండదు. పరిశుద్ధాత్మ అంటేనే దేవుని ప్రేమ. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడట, దేవా నీ ప్రేమతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత సడన్గా ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడు మీదకు వచ్చి అలాగా కుమ్మరింపబడితే అతనిలో తెలియని హృదయంలో ప్రశాంతత వచ్చేసింది. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు ఏ పరిస్థితికి కూడా నువ్వు కదిలిపోవు. దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడ్డప్పుడు ఏ పరిస్థితిని బట్టి కూడా కదిలిపోవు నువ్వు. ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపయ్యా, నీ ప్రేమతో నింపయినప్పుడు మొదటిగా అతని మీదకు వచ్చిన కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చేసింది బలంగా ఆయన మీదకి. పరిశుద్ధాత్మ బలంగా మీదకి రాగానే అప్పుడు దాకా వెలితి అనుకున్న హృదయం నింపుదలగా మారిపోయింది. మనస్సులు ఏయో గలిబిళ్ళు అనుకునే మొత్తం కొట్టివేయబడ్డాయి. చివరికి తన హృదయం ఎలా ఉందంటే, తన కళ్ళ ముందు ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే అతన్ని అలాగా హక్కును చేర్చుకొని కౌగిలించుకొని, ఇతర దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కౌగిలించుకొని ఇక్కడ చెవి కింద భాగంలో ఈ చెంప మీద ఊరకలా ముద్దు పెట్టుకున్నట్టుగా ఆలింగనం అంటే కౌగిలించుకోవటం అనేది. అట్లా చేయాలని అనిపిస్తే దారిని వచ్చే వాళ్ళందరినీ కూడా అదే పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, వెంటనే దేవుని ప్రేమ కూడా అతనిలోకి వచ్చింది. దేవుని ప్రేమ చేత నింపబడ్డప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావే కానీ ద్వేషించలేవు. వాళ్ళెంత కఠినమైన క్రూరత్వం పనులు చేస్తున్నా, చివరికి నిన్ను చంపాలనే రెడీగా ఉన్నా సరే వాళ్ళని ప్రేమిస్తావే తప్ప వాళ్ళ మీద పగ అనేది ఉండదు. అమ్మో వీడు ఒకప్పుడు నాకు ఈ ప్రతీక ఇలా పగబెట్టుకున్నాడు కదా అని చెప్పంటే తెలియక అజ్ఞాన స్థితిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. నా ప్రభు కృపను బట్టి నేను క్షమించబడ్డాను. నా ప్రభు కూడా ఆ సిలువలో ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని అన్నాడు. మరి ఆయనకే అన్ని శ్రమలు అనుభవిస్తుంటే ఆయన క్షమించినప్పుడు నేనెంత పరిశుద్ధుని, నేనెంత పరిశుద్ధురాలని. నేను కూడా ఆయన ప్రేమ చేత నింపబడ్డాను, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కాబట్టి నేను కూడా ప్రేమించాలి. ప్రేమ చేత పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో దేవుడు మనతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరం వినే అనుభవం నీకున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ మనస్సులో స్వచ్ఛత ఉంటుంది. ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు అనేవి, ఒకరిని చంపాలనేటువంటి తీవ్ర కసి, తపన అనేది ఏముండదు. పలానా వాడికి నష్టం చేయాలనే ఇది అసలు ఏ కోణంలో కూడా వాళ్ళలో ఉండదు. ఒకవేళ అలాంటి తలంపులు వచ్చిన, ప్రభు సైతాన్ గాడి తలంపులు తెస్తున్నాడు, తీసివే ప్రభు, క్షమించు ప్రభు అని అంటేనే అది ఎలా ఉంటుందంటే కంట్లో పడ్డంత నలుసులా, అంతకంటే చిన్న పొరపాటైన తప్పుడు ఆలోచన వచ్చిన ఆ వ్యక్తికి ఆ చిన్న తప్పుడు ఆలోచన ఓ కొండంతలా కనపడుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తికి చిన్న దోషమే ఆ వ్యక్తికి అది కొండలా కనపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకోకుండా దేవుని ప్రేమ చేత నింపబడకుండా ఉంటే కొండంత పాపం కూడా ఆవగింజలా కనపడుతుంది. ఆవగింజ కంటే కంటిలో నలుసులా కనపడుతుంది.
పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేమ చేత నింపబడితేనేమో కంటిలో పడ్డ నలుసు కంటే ఇంకా చిన్నదైన దోషం, ఏదన్నా తప్పుడు ఆలోచన వచ్చినా కొండంత పాపంలా కనపడుతుంది. అదే పరిశుద్ధాత్మను దేవుని ప్రేమ చేత నింపబడకపోతే ఆ కొండంత పాపం కూడా కంటిలో పడ్డ నలుసులా కనపడుతుంది. ఇది వ్యత్యాసం అన్నమాట. మనస్సాక్షి పనిచేయదు, చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది అది, అంతే. దాంట్లో చలనం ఉండదన్నమాట. పక్షవాతం వస్తే కనుక కాలు చెయ్యి నోరు పడిపోతే వాడికి ఏ చలనం లేనట్టు, పరిశుద్ధాత్మను పొందుకోకుండా దేవుని ప్రేమ చేత నింపబడకుండా ఉన్న వాడి పరిస్థితికి ఇదే. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ప్రేమ చేత నింపబడితే చిన్న చిన్న ఇదైనా సరే వెంటనే గుండె డబ్బా కొట్టుకుంటుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే సౌలు పిల్లనిచ్చిన మావే, వీడికి రాజ్యాధికారం నేను ఎందుకు ఇవ్వాలని చెప్పని వీడు చస్తే నాకు సమస్య ఉండదు, నా తర్వాత నా కుమారుడైన యోనాతానే రాజ్య పరిపాలన బాధ్యతలు పట్టుకుంటాడు. వాడికే ఇవ్వాలంటే అల్లుడైనా సరే దావీదు అడ్డుగా ఉన్నాడు, వాడిని ఎట్టయినా చంపాల అన్న కసితో సౌలు దావీదును చంపటానికి వెతికి మరి తరిమాడు. వెంతేందంటే సౌలు అలసిపోయి గుహల్లో పడుకుంటే దావీదుకే సౌలు దొరికాడు. కొన్ని సందర్భాల్లో దొరికాడు. పక్కనున్న దావీదు పక్కన అనుచరులకు ఉన్న వాళ్ళలో ఒకడు అంటాడు, యోబ్ అనేవాడు ఇట్లా అంటాడు, మేనల్లుడే అయినా కానీ తనకు సైన్యంలో ఒకడుగా నిలబడ్డాడు. అంటాడు, సౌలు నీకు దొరికాడు, ఇప్పుడు దేవుడు నీ చేతికి అప్పచెప్పాడు, ఇదే ఛాన్స్. ఒక్క దెబ్బ ఏటితో పొడిస్తే అంతే అయిపోతే ఇక సమస్య పరిష్కారం అయిందంటే, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ఎలా ముడతానో తప్పది, అలా మాట్లాడకూడదని చెప్పని పక్కనున్న అనుచరుని గద్దించాడు. ఓ సమయంలో దాటిపోయాడు. మరో సమయంలోనేమో ఆ సౌలు యొక్క వస్త్రపు చెంగాను నీళ్ల బుడ్డి, దానికి అతనికి సంబంధించిన 3 వస్తువులు, 2 వస్తువులు తీసుకొని రాతి వేతంత దూరం, మన కేక వేస్తే అవతల వ్యక్తికి అందుదన్నంత దూరం పోయి సౌలు పక్కనున్న అనుచరుడు నిద్రపోతుంటే ఎర్రి కేకేసి, యారా రాజు పక్కన కాపలా కాసేవాడు కునికి నిద్రపోవచ్చున్నావు, రాజు ప్రాణాన్ని ఇవ్వడం తీస్తే పరిస్థితి ఏంది అనగానే సౌలుకి అర్థమైపోయింది, ఇది దావీదు స్వరమే. దావీదా నాయనా నువ్వేనా అంటే, నేనే, నువ్వు చిరకాలం జీవించుదుగాకనే ఆశీర్వదించాడు సౌలు. దావీదు అంటాడు, ఈ దినం ముందు నిన్ను నా చేతికి అప్పచెప్పాడు, నీ దగ్గరకు వెళ్ళానన్న దాన్ని బట్టి ఇదిగో నీ వస్త్రపు చెంగును కోసాను, ఇదిగో నీ వస్త్రపు చెంగు నీళ్ల బుడ్డి నీకు సంబంధించింది ఇది అని చెప్పగానే, అమ్మ దొరికినా కానీ నిన్ను నన్ను చంపలేదు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకోవాలని నేను పరిగెత్తించి మరి చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, నీవు అపకారానికి అపకారం తలపెట్టక అపకారానికి ఉపకారం చూపించి దేవుని ఆత్మచేత నింపబడ్డావాడు అని, దేవుని ప్రేమ చేత నింపబడ్డావు అని ఈరోజు నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నావు అని చెప్పని, నువ్వు చిరకాలం జీవించదు కాక అని చెప్పని సౌలు దీవిస్తాడు. దావీదు మాత్రం ఆ చిన్న వస్త్రపు చెంగు కోసినందుకు తన గుండె అట్ట కొట్టుకుందట. అదే రాసి ఉంది. చిన్న పొరపాటేగా, మావేగా, ఏమైంది? చిన్న పొరపాటే, అట్ట తీసుకోవాలా. దేవుని చేత అభిషేకించబడ్డాడు రాజు, అతను అంత వినయ భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్యకు హృదయానుసారుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మచేత నింపబడ్డవాడు, దేవుని ప్రేమ చేత నింపబడ్డవాడు, దేవుని వాక్యము చేత నడిపించబడుతున్న వాని యొక్క లక్షణాలు ఇవి. దీనికి భిన్నంగా ఇంకొక ఆయన ఉండు, ఈయన మావే, ఎవరు? దావీదు మావే సౌలు. యాజకుడైన సమయంలో వచ్చే లోపల బలి అర్పణ చేస్తాడు. ఏంది రాబా ఈ పని చేసా అని చెప్పని అక్కడ ఒక మాట పలుకుతాడు సమయలు. ఇక నిన్ను దేవుడు వదిలేశాడని చెప్పని వెనక్కి తిరిగి వెళ్తున్నాడు ఆ మాట చెప్పి సమయలు. సేవకుడన్న భయం లేకుండా తొందరపాటులో తన్ని ఎట్లన్నా కానీ బతిమలాడుకొని దేవుని చేత దీవెన పొందాలనే తపనతో అట్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న సమయలు యొక్క పై వస్త్రపు చెంగు పట్టుకోగల అది చినిగిపోయింది.
సమూయేలు ఏమనలా, కానీ దేవుడు చూసి సౌలుని శిక్షించాడు. ఇది దేవుని దగ్గర నుంచే దురాత్మ పట్టినప్పుడు పరిస్థితి, సౌలు పరిస్థితి అది. దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పింది చేయకుండా దేవుని చిత్తానికి వేరొకటి పని చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య. సౌలు ఏం పెట్టాడు దావీదు మీద? ఈర్ష్య పెట్టుకున్నాడు. వ్యసనం పెట్టుకుంటూ, అయినా వాడికి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది చేయాలంట. వీడేం తీసుకుంటాడు? రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడని వ్యసన పడ్డాడంట. ఆన్ ది స్పాట్లో దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టింది. అది తను బ్రతికిన 40 సంవత్సరాలు వెంటాడుతూనే ఉంది. దావీదు జయంపు గొలియాతును చంపిన తర్వాత ఈ యవన స్త్రీలు, అప్పట్లో రాజును పొగడేందుకు కొంతమంది ఆడవాళ్ళని పెట్టుకుంటారు. రాజాది రాజా బహుపర అని పలానా రాజుగారు వస్తున్నాడు హో అని చెప్పని ఇట్లా పొగడటానికి కొంతమంది కూలిచ్చి మరి పెట్టుకున్నారు. ఈ కూలిచ్చి సౌలు పెట్టుకున్న వాళ్ళు తెచ్చిన తెప్పలు దావీదుకి. మనకు కూడా కొంతమంది తెస్తారు ఎట్నే తెప్పలు. నేను చిలకలూరిపేట షాలేమరాజు గారి గురించి నేను కొన్ని సంగతులు నేను ధ్యానిస్తాను. నేను మామూలుగా అన్వేషకుడు అన్నమాట, కొన్ని చూస్తూ ఉంటా. అన్న వంగాడు ఏడేదో చేస్తున్నాడని అదొక వీడియో తీసి పెడతాం. అన్న అంగడ అసలు ఆ మనిషికి తెప్పలు తెచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మొత్తం. ఈ సోషల్ మీడియా పుణ్యం అంట. ఇంతకుముందు ఎక్కడ పోతున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఎవరికి తెలియదు. సంఘంలో ఆ ప్రార్థన గుంపులో కూర్చున్న టవర్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్ప. ఇప్పుడు మచ్చోన్మాదులకు తెలుస్తుంది, ఆయన మీద వ్యతిరేకంగా ఉన్న సేవకులకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అంత అడావుడి. చివరికి ఇప్పుడు ఆ మనిషికి సమస్యలోకి తీసుకెళ్ళిన పరిస్థితి. నేను అది చూసినప్పుడు చాలా బాధపడ్డా. ఒరే పక్కన ఉన్న వాళ్ళు ఇంత అవివేకంగా పనిచేస్తున్నారు. ఆ మనిషిని లేనిపోయింది మీడియాలో అన్న అప్పుడు ఏదో సినిమా అన్న మాస్ అని చెప్పి సినిమాలో అన్న కాలు ఎత్తితే మాస్, అన్న చేతితే మాస్ అన్నట్టు ఇప్పుడు అన్న ఏదన్నా చేసినా కానీ అన్న ఇటు చేస్తుంది. పక్కన వాళ్ళు తెచ్చిపెట్టి తెప్పలు ఇవన్నీ. ఏ సేవకుడికైనా సరే, ఏ కుటుంబంలో ఇప్పుడు భర్తకైనా అదే పరిస్థితులు, భార్యకైనా అదే పరిస్థితులు. లేదు కడుపును పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళ స్నేహితులు ఉంటారు పక్కన, వాళ్ళు తెచ్చిపెట్టి తెప్పలు సమస్యలు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ సౌలు కూలికి పెట్టుకున్న వ్యక్తులు చేసిన పని దెబ్బకు దావీదుకు వచ్చినాయి తెప్పలు. కొన్ని సంవత్సరాలు అడుగును పడి తిరిగిండు, అట్ట తిరిగి. అయితే దేవుడు దాన్ని కూడా క్యాష్ చేసుకున్నాడు. అనేక అనుభవ పాఠాలు నేర్పాడు. ఇందాక మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తండ్రి సన్నిధి పరిచర్య ఏంది ప్రభువా, మల్లెపూలు గోల కూడా మొదలైంది అని చెప్పని అనుకుంటా ఉంటే ఇది కాదు, ఇంకా కఠినమైన సమస్యలు వస్తాయి ఆ పరిచర్య మీదకి. చావు దెబ్బ లాంటి ఆ సమస్యలు ఉన్నాయి ఇంకా ముందు అంటా ఉన్నాడు ప్రభు. ఇక ఆయనే తొలగిస్తూ ఉంటాడు. ఇంక మనం చేయగలిగింది ప్రార్థన. నీ దాసుని ద్వారా ఈ సంగతి తెలియపరిచావు కాబట్టి ప్రభువా వాటిని తప్పించు, నువ్వే సరైన మార్గంలో నడిపించాలి. ఇంక అంతకంటే మనం చేయగలిగేదేం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేది దేవుడే. మన జీవితాల్లో ఒకవేళ తొందరపాటు నిర్ణయాలను బట్టి ఏమన్నా గాయాలైనా వాటిని మళ్ళీ దేవుడు కొన్ని అనుభవ పాఠాలుగా చేసి అక్కడ విలువైన సంగతులు తెలియపరుస్తాడు. అలాగనే విలువైన అనుభవ జ్ఞానము, అనుభవ పాఠాలు కూడా అక్కడ అందించి ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో కూడా ఇక్కడ నుంచే నేర్పుతాడు. మనకి ఇంకా ఎగ్జాంపుల్గా అర్థం కావాలంటే బెత్లెహేం బాగానే ఉంది. కరువు అయితే ఆడే పడి ఉండొచ్చు, ఈ పెద్దోళ్ళు ఉండకుండా ఇంట్లో ఆడవాళ్ళు చేసే వ్యవహారాలు అనమాట. ఈ అమ్మ చెప్పింది, ఏమయ్యో ఏడుండి కరువుతో చచ్చాకంటే ఆ ఊరు పోదాంపా, ఆ దూరదేశం బాగుందంట, ఆడంతా పచ్చగా ఉందంట, బాగుందంట అని. భర్త చెబుతానే వద్దే నీకు దండం పెడితే ఏడే ఉందావే, ఏడుంటే 4 ఇళ్ళు మనోళ్ళు తెలిసిన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు ఉన్నారు, మన కులపోళ్ళు ఉన్నారు. ఈడ మనకు అంతగా కరువు అయితే ఇదిగో మన ఇంటి పేరటోళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గర పోతే ఏదో ఒకటి ఇస్తారు, ఉన్నదాన్ని గంజి కాసుకొని ఏదో ఒక రకం బతుకుదామే. నా మాట నుండి
ఏంది మమ్మల్ని ఇక్కడ కరువు చల్లాడిస్తావా, ఇందుకేనా నన్ను చేసుకుందని ఎట్ట చేసిందో తగాదు మరి ఆ నయోమి తల్లి. దుమ్ముకు తగాద పెట్టుకుని చివరికి పిల్లల్ని మొత్తాన్ని అది పెట్టే బేడ అంటారుగా మొత్తం జద్దుకొని పోయింది మోయాబు దేశాన్ని. పోతే ఏమైందాడ మోయాబు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలను చూసి ఇద్దరికి పెళ్లి చేసి ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొని నిర్ణయాలు ఈడ నుంచి వద్దు అని ఇంకోసాటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఆడకపోతే దేవుని చిత్తంలో అన్యులతో మీకు పొత్తు లేదు పొందు లేదు అన్నాడు దేవుడు. ఏం చేసింది, శపితమైన సంతానాన్ని తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళు ఏమైనా పిల్లలుగా అన్నారా, అది కూడా లేదు. అనతి కాలంలోనే చచ్చారు వాళ్ళిద్దరు. ఇటు భర్త చనిపోయాడు, అటు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. చివరికి ముగ్గురు మొండి మోకాలు అయిపోయిన పరిస్థితి. ఇదే అంటారు కదా లోకంలో, మొండి మోకాలు ఒకళ్ళు అచ్చా గోళ్ళు ఒకళ్ళు మోక ఒకళ్ళు చూసుకోకూడదు, ఒకేసారి ఇది ఇంట్లోనే గడపలు దాటకూడదు, జాగ్రత్త కూడా అమ్మాయి నువ్వు అటు పోయి అటు ఉండిపోయి అని చెప్పాను. మా నాయనమ్మకి మా అమ్మ విషయంలో అదే చేశారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. ఏది ఏమైందో ఏమో తెలియదు. ఇక బయలుదేరింది. ఇక మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆడ గడిచిన తర్వాత ఇక తినటానికి కూడా అక్కడ కరువైన పరిస్థితి. ఈ లోపల బెత్లెహేమును దేవుడు దర్శించాడని తెలిసింది. బొర్ర ఎనికి బయలుదేరింది. ఓర్పా ఏమో అత్త చెప్పిన మాటలను బట్టి అంత మంచి అవకాశం ఇచ్చావత్త అని చెప్పని ఇదిలిచ్చుకొని 4 ముద్దులు పెట్టి వెళ్ళిపోయిందా. రూతు మాత్రం ఏదైతే అది అయింది. నువ్వు ఆడ చస్తే నేను ఆడ చస్తా, నీ జనమే నా జనం, నువ్వు ఉండాకాడే నేను ఉంటా, నువ్వు తిన్నదేదో నేను తింటా. కరువా అట్నే ఆలోటిద్దాం పద, నేను వచ్చా, నన్ను రావద్దు అని చెప్పొద్దు అని చెప్పి రూతు అంతే వచ్చింది. కానీ పాడైపోయిన ఆ జీవితాలను దేవుడు వెలిగించాడు. వాస్తవానికి పితరులు తీసుకొచ్చిన శాపం మోయాబీలకి 10 సంవత్సరాల దాకా యెరూషలేములో గడప అంటే దేవుని ఆలయం ఎదురుగా రావడానికి అవకాశం లేదు. తల్లి చేసిన పొరపాటు అది. తల్లి చేసిన పొరపాటును బట్టి వచ్చిన శాపం అది. చివరికి ఇక్కడ కుమార్తె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కొన్ని తరాలు గడిచాయి. అయితే ఆ వంశం పలానా వంశం అని అంటారు కదా, అలాగనే ఈ వంశంలో ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బోయాజుకు భార్యగా మారి చివరికి ఓబేదేదు, తర్వాత యెషై, తర్వాత దావీదు, కట్ చేస్తే కొన్ని తరాల తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఉన్నతమైన ఆశీర్వాదానికి దేవుడు పునాది వేసుకుంటూ తీసుకొచ్చాడు. వాస్తవానికి అత్త చేసిన పొరపాటు నిర్ణయం ఆడకపోయింది. ఒక్కోళ్ళైతే మంచి నిర్ణయం చేసుకొని పోయాను అనుకుంది, కానీ ఆ అమ్మాయి చరిత్రలో కనపడలా. యేసుక్రీస్తు వంశావళి ఏదనగానే ఏమ కనపడుతుంది, ఎక్కడికొచ్చి ఆమె కనపడుతుంది. మరి ఇది ఎంత ఆశీర్వాదం. వాళ్ళు చేసుకున్న జీవితాలు పొరపాట్లు జరిగినా దేవుడు దాన్ని క్యాష్ చేసుకుంటాడు. క్యాష్ చేసుకొని తర్వాత ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దానికి నిలువెత్తు జీవితం ఒకవేళ ఆధారం చూపించాలంటే నా బ్రతుకు కూడా చూపించుకోవచ్చు. మా పెద్దలు చేసిన పొరపాటును బట్టి 20 సంవత్సరాలు అడిదిప్పి చివరికి దేవుడు నన్ను పట్టుకొని ఆశీర్వాదము యొక్క అంటే నిబంధన చేసి ఇది అబ్బాయి నీకు ఆశీర్వాదం అన్నాడు. దాన్ని నేను పోగొట్టుకోకూడదని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని ఏమన్నా కానీ నడవటం చేత కాకపోతే ఆయన పక్కన నడిపించాడు, నిలబడటం చేయకపోతే ఆయన దగ్గర నిలబెడతాడు, మాట్లాడటం చేత కాకపోతే ఆయనే మాట్లాడిస్తాడు. ఏ పని చేయాలన్నా ప్రభు ఉన్నాడు కాబట్టి మిగతా అన్నీ ఆయన చూసుకుంటాడు. మెట్టుకు ఈ పక్కన ఉన్నవాళ్ళు చేసిన పనులు బట్టి తిప్పలు ఇలా ఉంటాయన్నమాట. ఆ దావీదుకు సౌలు వల్ల తెప్పలు తెచ్చింది ఎవరంటే పక్కనోళ్ళు. అట్లనే కొన్ని జీవితాలకు కొన్ని కుటుంబాల్లో కానీ పరిచర్లో కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పరిచర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు పరిచర్లో తెప్పలు తెచ్చింది ఎవరంటే పక్కనోళ్ళు. ఫోకస్ చేసి అన్నయ్య ఎక్కువ బాగా ఫోకస్ అంటే ఇప్పుడు ఏమైంది, అంత లాస్ అవుతుంది. అన్నీ కూడా అన్ని విధాలుగా ప్రచారానికి ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామంది విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు సతీష్ కుమార్ గారు మందిరంలో లైటింగ్స్ డిస్కో లైట్లు అవన్నీ పెట్టినప్పుడు ఏంది శాలేమరాజు గారు మాట్లాడిన మాటలే ఏంది అంత వ్యర్థంగా ఖర్చు డబ్బులు అనవసరం. మనం చూడండి ఒకటే బ్యానరు ఎన్ని సంవత్సరాలైనా అండి
ఇప్పుడు కట్ చేస్తే రోజుకో బ్యానర్ మారుతుంది ఆడ. ఆ డిస్కో లైట్లు ఉన్నాయి, ఆ డీలక్స్ సంబంధించిన సెట్టింగ్స్ అంతా ఇప్పుడు ఆడ ఉంది. మీటింగ్స్లో ఆయన సతీష్ కుమార్ గారు భారీ సెట్టింగ్స్ పెట్టి అంతా ఇది చేస్తాం. ఏంది అది అట్ట పెట్టారు అది అని. ఇప్పుడు అదే కనపడుతుంది అక్కడ. తొందరపడి విమర్శించకూడదు అంటే పెద్దలు నేను విమర్శించట్లేదు, కానీ తొందరపాటుగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ముందుగా మాట జారిన పరిస్థితులు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నాకు బాగా గుర్తుంది ఇట్లా. అప్పుడు మాట్లాడిన మాటలు విన్న దైవజనులు ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఒకప్పుడు ఈ బ్యానర్ ఉంటే జాలేపోయి మనకెందుకు అతిగా ఎగస్ట్రాలు ఎందుకు, ఖర్చు తక్కువ, వచ్చిన రూపాయి జాగ్రత్తగా అడిగేద్దాం. ఇప్పుడు కొన్ని వేల రూపాయలు పెయింటింగ్కే కొన్ని వేల రూపాయలు ఉంటుంది. ఆ భారీ సెట్టింగ్స్ అదంతా కోసం. ఇప్పుడు ప్రజాదానం వ్యర్థం కావట్లా, కానుకలు. ఒకప్పుడు ఏమన్నాడు, ఇట్లా కానుకలు వ్యర్థం చేస్తున్నాడు సతీష్ కుమార్ అది దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఈయన అదే పని చేస్తున్నాడు. మనకెందుకు అబ్బాయి ఒకప్పుడు యూట్యూబ్లో లైవ్లో కానుకలు పంపించండి అని క్యూఆర్ కోడ్ ఎందుకు అబ్బాయి మనకు వద్దు, వచ్చేవాళ్ళు ఏదో కానుకలు ఆ బాక్సులు వేస్తారా అండు. మనకు వద్దు అబ్బాయి వాళ్ళు పెట్టినట్టు మనకు వద్దండు. చివరికి ఇప్పుడు ఆయనే ఆ వద్దన్న ఆయనే ఆ లైవ్లో కానుకలు సమర్పించేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ పెడతాడు స్క్రీన్ మీద. గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శించడానికి కారకాలు అయ్యాయి. ఒకప్పుడు చేసుకున్న నిర్ణయాలు మారుతున్న పరిస్థితులను బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయము అప్పుడు మాట్లాడిన మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా వచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది సేవకులు విమర్శిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇట్లా మాట్లాడాడు ఆయన, కానుకలకు ఆ క్యూఆర్ కోడ్ వద్దని చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఆయనే క్యూఆర్ కోడ్ పెడతాడు. దాని ముందు ఫోన్పేనో గూగుల్ పే పేటిఎం ఏదో ఉంటాయి కాబట్టి స్కానింగ్ చేస్తే వాళ్ళు ఎంత కానుక ఏ దేశంలో ఉన్నా కానీ పంపించారు. ఆ వచ్చి ఆ రూపాయి అకౌంట్లో ఉంటాయి. ఇవన్నీ విమర్శించడానికి కారకాలు. పరిచయలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే నోటి మాట అయినా ప్రవర్తన అయినా ఏదైనా విషయం ఆ మెలుకు మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు దెబ్బ అవుతాం. అయితే సబ్జెక్టులోకి వద్దామండి. దేవుని ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తిని, దేవుని ప్రేమ ఆత్మ చేత నింపబడ్డ వ్యక్తి దావీదు గురించి దేవుడు పరిచయం చేశాడు. అలాగనే దేవుని ఆత్మ ప్రేమను విడిచిపెడితే ఒక వ్యక్తి మీద ఈర్ష్య, అసూయ పెట్టుకుంటే దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి పడుతుంది. ఒక సౌలుకే కాదు, ఈరోజు నువ్వు దైవజనుడు అయినా పరిచారకుడు అయినా సంఘ పెద్దగా విశ్వాసిగా ఉన్నా సరే ఒక వ్యక్తి మీద మనం అసూయ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా దురాత్మ వచ్చి పడుతుంది. అది పట్టిందంటే ఇక అది అంతేలకు వదిలిపెట్టదు. సౌలు తను బ్రతికినంతకాలం అది పట్టి వెరిపిస్తూనే ఉంటే చివరికి దేవుడు తను ఎడబాసాడని ఎప్పుడు తెలిసిందంటే ఇంకా కొన్నాళ్ళు చేస్తాడు అనగా తెలిసింది. అప్పుడు దాకా తెలియలే. అందుకే అనుదినము దేవుని సన్నిధిలో మనం విమర్శించుకోవాలి. సైతాన్ గాడు కూడా వచ్చి అచ్చంగా దేవుడు మాట్లాడినట్టే నీతో మాట్లాడతాడు. నీతో దేవుడు అచ్చంగా దేవుడే మాట్లాడినట్టు మాట్లాడతాడు నిన్ను దారి తప్పియటానికి. అది బాగా పసిగట్టుకోవాలి. అయ్యా ఇదిగో నాకు వినపడుతున్న స్వరము యేసయ్యా నీదేనా కాదా. నేను బాగా నేర్చుకున్న ప్రార్థన అనుభవ పాఠం ఏంటంటే, సమాధి తోట దగ్గర పోయింది మరియమ్మ. అక్కడ చుట్టూ చూసుకుంది, ఎవరు కనపడలా. దేవుని ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తి, ఆమె ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి, యేసయ్య అంటే బాగా పరితపించే వ్యక్తి. తన స్థిరాస్తులను అమ్మి యేసయ్య పాదాల చెంత పెట్టింది. అయ్యా నీ పనిలో వాడుకో అని చెప్పారు. అట్లా కొంతమంది తీసుకొచ్చి ధనాన్ని పెట్టినట్టుగా 3-4 ఆడవాళ్ళ గురించి లోకాసువార్త 8వ అధ్యాయంలో రాసినట్టుంది ఆ మాట. వాళ్ళలో ఏమి కూడా ఉంది. అంతగా ప్రేమించిన ఆ వ్యక్తి సమాధి దగ్గర పోయి చూసుకుంది. యేసయ్య పునరుద్ధానుడే లేచాడు, లేడు. ఆ రాయి దొర్లించి ఉంది. బట్టలన్నీ చక్కగా మచ్చటంగా పక్కన పెట్టినట్టు కనబడుతున్నాయి. ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఆ చీకట్లో ఒక మనిషి కనపడినట్టుగా కనపడుతున్నాడు.
బరబర దగ్గరకు పోయి యేసయ్యని ఎవరైనా ఎత్తుకొని పోవడం చూసావా? ఏమ్మా ఎందుకంటే చెప్పు. ఎవరైనా ఎత్తుకొని పోతే నాకు ఏడ పోయి పెట్టారు చెబితే నేను ఆయన మోసుకొని పోతా. అవునా అని చెప్పినాడు. ఆ మాట విన్నాడు. వెంటనే మరియా అన్నాడు. ఆన్ ది స్పాట్లో ఎమ్మండి పసిగట్టింది ఆమె. ఆమె చెవులు పనిచేసి హృదయం మనసు పనిచేసింది. వెంటనే ఎక్కడున్నారు ఏందో చెప్పాయా అని చెప్పని ఇటు తిరిగింది. వెనకాల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు మరియా అనగానే వెంటనే వెనక్కి తిరిగి రబ్బుని అని ముట్టుకోపోయేసరికి ఆగు ఆగు ఆగు, మహిమ దేహంతో నేను ఉన్నాను, తండ్రి దగ్గరకు పోయి వస్తాను, నా ప్రియులు అంటే నా శిష్యులు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పినట్టు అక్కడ నేను కలుసుకుంటాను నేను చెప్పు అనగానే సంతోషంతో పరిగెత్తింది. ఆ సందర్భంలో నాకు బాగా నన్ను కదిలించిన విషయం ఏంటంటే మరియా అనగానే రబ్బుని అని అంటే ఏమి చదువుకోకుండా వెంటనే వెనక్కి తిరిగి యేసయ్య స్వరాన్ని పసిగట్టింది. అలాంటి చెవులు నాకు ఇయ్యా, అలాగ నీ స్వరాన్ని పసిగట్టగలిగే ఆ హృదయం మనస్సు నాకు ఇవ్వని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తాను, నేను డైలీ ఇలాంటి ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే సైతానుగాడు వచ్చి వాడు మభ్యపెట్టే మాటలు చెబుతాడు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో తీసుకెళ్ళడానికి వాడు ఎన్నో స్కెచ్లు వేస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని స్వరం వినే అనుభవం నీకుందనుకో, వాడే దగ్గరుండి దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతాడు. అట్లా చాలామందిని పాడు చేశాడు. నాకు ఏ మాట వినపడ్డ ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను కొన్ని మానవుని స్వరాలు కాకుండా కొన్ని నేను మాటలు నేను ఇప్పుడు విన్నా, అవి నీ చిత్తమైనైతే యేసు నామములో స్థిరపరుస్తున్నా, నీ చిత్తాన్ని కాదనుకో యేసు నామములో బంధిస్తున్నా. ఆయన చిత్తమైన అనుకో క్రియల్లోకి ముందుకు వస్తాయి, ఆయన చిత్తం కాదనుకో పక్కకి వెళ్ళిపోతాయి. నేను ప్రభు స్వరం వినటం కాంచి మొదలుపెట్టిన తర్వాత ప్రతిరోజు నేను వినే స్వరాన్ని విషయంలో నిద్ర లేవగానే ఆయన స్వరం వింటాను. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాట్లాడుతాడు. ఆ మాట్లాడేటప్పుడైనా ఎవరి గురించి నాకు చెప్తున్నప్పుడైనా ఆ స్వరం నీదేనా అయితే నీకు స్తోత్రం, నీది కాదా యేసు నామములో బంధిస్తున్నాను. ఇదే ప్రార్థన. ఆయన చిత్తమైందనుకో చెప్పాడు కదా, ఒక సంగతి చెప్పాడుగా, అది ముందుకు వస్తుంది ఒక సమయానికి. అది వచ్చిందా ఓపిక పట్టు, వచ్చినా నీకు సంతోషం, రాకపోయినా సంతోషం. ఎందుకంటే వచ్చిందనుకో సంతోషిస్తూ, రాలేదనుకో ఉపద్రవంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ మనము జడ్జిమెంట్ చేసుకొని జాగ్రత్త పడుతూ సరైన మార్గంలో నడవగలుగుతాం. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల గమనించండి, దేవుని ప్రేమ చేత మొదటిగా మనము నింపబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మచేత ప్రేమ చేత నింపబడితే దేవుడు ఒక ఆజ్ఞ గుర్తు చేస్తుంది. గుర్తు చేస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే, భర్తలారా మీ భార్యలను మీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. మరి ఆ అమ్మాయి రక్షణ పొందలేదుగా పాస్టర్ గారు, అంత పెడగ వ్యవహారం అంటే నీ సద్భక్తి సత్ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి నువ్వు రక్షించుకోగలుగుతావని పౌలు భక్తుడు కొరింథీ పత్రికలోనే చెప్పిండు. భార్యలారా మీ భర్తలకు ఎట్ట లోబడమంటే క్రీస్తు సంఘానికి, క్రీస్తుకి సంఘం ఎలా అయితే లోబడుతుందో, పరిపూర్ణంగా లోబడుతుందో అలాగా పరిపూర్ణంగా మీరు లోబడాలి. అది తెలివి తక్కువ అండి, పెద్ద అసలు జ్ఞానం లేదంటే ఇవన్నీ నీకు అనవసరం, నేను చెప్పిన పని చేయాలంతే. దేవుని ప్రేమ చేత నింపబడితే ఇది పరిస్థితి, దేవుని ఆత్మచేత నింపబడితే. అలాగ నింపబడినప్పుడే ఆ వ్యక్తిని మనం సంపాదించుకోగలుగుతాం. అబిగయలు ఎవరు భార్య? ఆమె నాబాల్ అనే ఆయన భార్య అబిగయలు. సుబుద్ధి గల సుందరివైన స్త్రీ. నాబాల్ అనేవాడు మొరటోడు, చాగుబోచుడు, ధనికుడే, మళ్ళీ ఆస్తులు ఉన్నాయి. దావీదు వచ్చి చిన్న సహాయం అడిగితే అసలు దావీదేవుడు అండు. ఆ సంగతి వచ్చిన పరిచారకులు దేశపోయి దావీదికి చెప్పారు. దావీదు వస్తుండే ఇక మొత్తాన్ని వేసుకొని పాండే, ఆ ఇంట్లో ఒక్కడు కూడా ఉండడానికి లేదు, మొత్తాన్ని లేపేయాలని. వస్తానే ఉండి ఈ లోపల ఈ పనివాళ్ళు, ఈయన ప్రత్యుత్తరం ఇచ్చిన సంగతి చిన్న పనివాళ్ళు ఉండి బరబర అబిగయల్ దగ్గరకు పోయి
మన యజమానుడు మొరటోడమ్మా, బుద్ధిలేం పనికి మాలినోడు, అరణ్యంలో మేము గొర్రెలు మేపుతున్నాగా. అవునరా, ఆ సమయంలో దావీదు అక్కడ ఉన్నాడు, వాళ్ళ సైన్యమంతా మా మంద చుట్టూ కావలిగా ఉన్నారు. రాజు కాపలా కాస్తా కూడా మాకు క్షేమాన్ని ఇచ్చాడు. క్రూర మృగాలు వచ్చి మీద పడకు, దొంగల వల్ల దోచుకొని పోవటం, ఈ సెక్షన్ ఏం జరగలేదు. అవునా, మరి ఏమైంది? దావీదు చిన్న సహాయం అడిగాడు. ఇప్పుడు గొర్రె బొచ్చు కత్తిరించు కాలం కదా, ఇది మనకు పండగ కదా. అవునరా, ఈ పండగ కాలం కాబట్టి ఎంతో కొంత ఉంటుందని కాస్త తినడానికి కొన్ని ద్రాక్ష ఇది అంజూరు పడ్డలను కొంచెం ఇది ఇలా అడిగాడమ్మా. మన యజమానుడు మూర్ఖంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ దావీదు వచ్చాడమ్మా, మామూలుగా రాడు, యుద్ధం నైపుణ్యం కలిగి ఒక్కడు కూడా బతకడు, మొత్తాన్ని వేసేస్తాడు అనగానే ఏమో గుండె పట్టుకొని అంత పని జరిగిద్దా, ఓమో ఆగు అని చెప్పని బర్ర కొంత ఆయన కోరిన తిరుబండారాలన్నీ కొన్ని గాడిదల మీద ఎక్కించి ముందుకు పంపించి వాటిని సిద్ధపరిచి ఏమో ప్రత్యేకంగా ఒక గాడిద ముందుగా రెడీ చేసుకొని సాధ్యమైనంత తొందరగా తోలి దీన్ని అంట. సాధ్యమైనంత తొందరగా తోలరా దీన్ని అని చెప్పనగానే అట్లా తోలుకుంటా పోయి దావీదు అల్లంత దూరం ఉండగానే ఏడు నుంచి ఆ గాడిద నుంచి కింద దిగి సాగిలిపడి నమస్కారం చేసుకుని ఆయన దగ్గర పోయి, దావీదు ఎవరు అమ్మ నువ్వు ఏంటంటే ఫలానా ఆయన భార్యని, ఇది పరిస్థితి అంటే, దేవుడు నిన్ను కనుక నా ఎదుటికి రానికపోతే నీ వంశంలో ఒక్క మగవాడు కూడా ఉండేవాడుగా, మొత్తాన్ని చంపేసేవాడు. నువ్వు దేవుడు నిన్ను పంపించడం వల్ల నీ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. సుబుద్ధి గల స్త్రీ ఏంది ఆమె, తాగుబోతు భర్త అయినా మొరటోడైనా తన భర్తకు లోబడే నమ్మకంగా కాపురం చేసింది. దేవుని ఆత్మచేత దైవ జ్ఞానం చేత నింపబడిన వ్యక్తి కాబట్టి, దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తి కాబట్టి అలాగా దేవుని కృపలో కాపురం చేయగలిగింది ఆమె. దేవుని ప్రేమ చేత నింపబడితే నువ్వు భార్య అంత చిత్రహింస పెట్టినా కానీ సొంత శరీరాన్ని, ఎందుకంటే నిన్న కూడా దేవుడు ఇదే మాట అందించాడు. క్రీస్తు శిలువ శ్రమలలో అంత భయంకరమైన వేదనలు అనుభవించి సంఘాన్ని కన్నాడు ఆయన. అంత వేదన శ్రమలు అనుభవించటమే కాదు, పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఉండి మానక నీ కొరకు నా కొరకు యావత్ ప్రపంచంలో ఉన్న ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని ఈ ప్రజానీకం అంతటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అదే రాసింది బైబిల్లో. ప్రభు ప్రేమ చేత నింపబడితే భార్యను ప్రేమిస్తావు. ప్రభు ప్రేమ అంటే ఆత్మ చేత ప్రేమ చేత నింపబడితే భర్తకు కూడా లోపడతాం. మొట్టమొదటిగా ప్రేమ అనేది ఉంటే మాత్రం ఈ అనుభవాలు, పిల్లలు ఎంత మూర్ఖంగా అడ్డం తిరిగినా కానీ నా ప్రభు ఖచ్చితంగా మార్చుకొస్తాడని నిరీక్షణ కలిగి పట్టుదలతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు ప్రేమ చేత ఆత్మచేత నింపబడకపోతే అంత తిరుగుబాటు వ్యవహారాలు, ఇక గందరగోళం. ఇక అదంతా ఇక ఎట్లుంటుందంటే, నువ్వు షేర్ అయితే నేను సవా షేర్ అని చెప్పని ఇద్దరు గుమ్ముకుంటూ ఉంటారనమాట. ఈర కుమ్ముడే, ఇక తన్నుకోవటమే గందరగోళం, వామ్మో వాయో అని చెప్పని రచ్చ అయింది. ఆ వ్యవహారం అంతా పిల్లలు చూస్తూ ఉంటారు. ఒకానొక నాటికి ఈ భార్య అయినా ఈ భర్త అయినా చేసే ఏ పనైనా ఒకానొక నాటికి ఖచ్చితంగా ఆ పిల్లల హృదయాల్లో ముద్ర వేయబడతాయి. వాళ్ళు జీవితాలు అంటే ఒక స్థాయికి వచ్చినప్పుడు, వాళ్ళు యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు చిన్ననాటి నుంచే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు నడుస్తున్న వ్యవహారం అంతా వాళ్ళ హృదయం, ఆ పసి హృదయాల్లో ముద్ర వేయబడుతుంది. ఇప్పుడు నేను ఉన్న కాలనీలో వాళ్ళు బొమ్మలోళ్ళు అంటారు. అక్కడ ముస్లిం మత పెద్దలు ఏం చేశారంటే, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళతో మీరు మాట్లాడకూడదు అని చెప్పారు. వాళ్ళు ఎంత ఉంటారు, 5-6 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలే. వాళ్ళు ఎవరన్నా నాతో మాట్లాడుతూ ఉంటే అగే वैसा कहे जानी, वैसा हमें बात करे जानी, उन्हें క్రైస్తవ వాళ్ళు ఆమె బాత్ కరే జాని. నేను మళ్ళీ తెలుగులో చెప్తాను. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళతో మనం అలా మాట్లాడకూడదు, మనం వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అని చెప్పని ముద్ర వేశారు ఆ పసి హృదయాల్లో. ఎవరు చెప్పారు మీకు? మాకు మసీదులు ఇలా చెప్పారా? పసి హృదయాల్లో పడ్డాయి ఆ విత్తనాలు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అట్నే ఉంటారు. వాళ్ళలో కొంతమంది నేను ప్రేయర్ చేసి ఇచ్చిన ఆయిల్
తీసుకొని వాడుకొని సంతానం లేని వాళ్ళు సంతానం కలిగారు. అసలు ఈ పిల్లలే పుట్టరని చెప్పిన డాక్టర్లు ప్రేయర్ ఆయిల్ ఇచ్చమ్మ నమ్ముతావా, ప్రార్థన చేసుకో, తీసుకో, ఇట్లా వాడుకోమ్మా అని చెప్తే ఇప్పుడు 2-3 పిల్లలు ఆ పిల్లకి. అలాగనే సంతానం లేని ఇంకొక పిల్లకి కూడా అట్లానే ఇవ్వబోతే మేము తీసుకోమన్నా అండి. భర్తతోనే మాట్లాడే, భార్యతో అంటే ఇడేదో చేస్తాడు అంటారు కదా, అందుకనే భర్తతోనే మాట్లాడే, అబ్బాయి ఇట్లా సంగతి ఇలా వాడుకో, పలానోళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అంటే మేము అట్లా చేయమన్నా, మాకు వద్దని. ఇప్పుడు పిల్లలు లేరు వాళ్ళు. అంటే ఆ పసి హృదయాల్లో చిన్ననాటి ముద్ర వేశారు. ఆ ముద్రలో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, తల్లిదండ్రులు నడుచుతున్న విధానం ఇంకా అర్థం కావాలంటే, ఓ డాక్టర్ గారు తనకి 2 పిల్లలు ఉన్నారు. యథార్థంగా జరిగిన సంఘటన ఇది. అయితే డాక్టర్ గారు పెద్ద కొడుకుని చిన్ననాటి నుంచి ఎలా అయినా సరే డాక్టర్నే చేయాలని చెప్పిన తపనతో తను సర్జరీ చేసే సమయంలో ఆ కొడుకుకి చిన్ననాటి నుంచి ఆ పసి హృదయాల ముద్ర పడుతుంది కదా, ఆ పెద్ద కొడుకును డాక్టర్ చేయాలని చెప్పి తీసుకువెళ్ళి సర్జరీ చేసే కాడ వాడిని నిలబెట్టి ఏ ఆపరేషన్ అయినా ఎలా చేస్తున్నాడు అన్నది చూపిస్తూ ఉన్నాడు. అయితే ఓ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి షాపింగ్కి వెళ్ళి వస్తాంరా, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈ లోపల ఈ పెద్దవాడు ఏం చేశాడంటే ఆడుకుంటా అరే నేను ఇప్పుడు డాక్టర్ని, నువ్వు పేషెంట్వి. అవునన్నా, సరే బాగుంది ఆట, ఏం చేస్తావన్నా అంటే నేను నీకు ఇప్పుడు సర్జరీ చేస్తా. నాన్న ఎలా అయితే సర్జరీ చేశాడో నాకు బాగా గుర్తుంది, నేను చేస్తాను అని చెప్పని సర్జరీకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఇంట్లో ఉన్నాయి. పోయాడు, వెళ్ళాడు, చక్కగా వాళ్ళ నాన్న వేడి నీళ్ళలో ఆ కత్తులు ఎలా అయితే మరగబెడతారు అలా మరగబెట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. పండుకోరా అని చెప్పని ఆ సోఫా సెట్ మీద పండబెట్టి పొట్టను కోసి దాన్ని వెడల్పు చేసి లోపల ఉన్న పేగులను కోసి సర్జరీ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల కాలింగ్ బెల్ మోగింది. అమ్మా మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడని చెప్పని ఆ తలుపు చాటుగా వచ్చి రాగానే ఇక్కడ సోఫా మీద చిన్న కొడుకు ఆ రక్తపు మడుగులో కొట్టుకుంటా ఉన్నాడు. వాడికి మత్తిలో ఏమీ లేదు, వాడికి ఏం తెలుసు, మత్తి ఇయ్యాలన్న సంగతి తెలియదు కదా. పొట్ట కోసేశాడు, లోపల ఉన్న పేగులు బయటికి తీశాడు, ఏదో చేస్తూ ఉన్నాడు. ఈ లోపల బెల్లును మోగింది. మా నాన్న వచ్చాడు, నన్ను చంపేస్తాడని చెప్పి అనుకుంటే ఏమో వాడు ఆడ కొట్టుకుంటా ఉన్నాడు. ఇక రక్తం అంతా మడుగైపోతూ ఉంది. వచ్చి పిల్లగాడు కేకలు పెడుతున్నాడు, ఏందని చూస్తే ఉంది, పొట్ట కోసి ఉంది, పేగులు బయట ఉంది. ఏమైందిరా అని చెప్పని చూసే లోపల వీడేం చేశాడు, పెద్ద కొడుకు ఇంట్లో ఉంటే మా నాన్న నన్ను కొడతాడు, చంపుతాడు, ఏం చేస్తాడో తెలియదని చెప్పని బరబరా పోయి ఆ కారు టైర్ కింద దాక్కుండు. కారు ఫ్రంట్ ఆ కారు దాని ముందు అట్ట దాక్కొని ఉండు, దొరికితే చంపుతుడేమని చెప్పని. వీళ్ళేమో ఆ పిల్లగాడిని ఎలా అయినా కాపాడుకుందాం అని, ఆ చిన్నోడిని కాపాడుకుందాం అని వెనక ముందు చూసుకోకుండా ఆ బండిలో ఎక్కి పిల్లగాడిని తీసుకుని బండి స్టార్ట్ చేయగానే బండి అట్ట ఎక్కి దిక్కింది. ఏందో ఎక్కి దిగిందని చూస్తే వెనకమాల 2వ టైర్ కింద కూడా పడి ఆ పెద్ద కొడుకు ఆడ స్పాట్లో చచ్చాడు. చేతుల్లో ఈ పిల్లగాడు చచ్చాడు. తల్లిదండ్రులు చేస్తున్నది ఖచ్చితంగా పసి హృదయాల్లో ముద్రగా పడిపోద్ది. నేను చూశాను చంద్రబాబు నాయుడు కాలంలో కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు వేరొక రీతిగా తిరుగుతూ ఉంటే ఈడుకు వస్తున్న పిల్లలు అలా చివరికి బజార్లో ఆ తల్లిదండ్రులు ఎలా అయితే నడుచుకుంటున్నారో అది చూసి వాళ్ళు కూడా తల్లిదండ్రుల పక్కాలో అదే పక్కీగా అడుగులు వేసి చివరికి వీళ్ళు కూడా రాత్రికి ఎంత అని వెళ్ళిపోతున్న వాళ్ళు నేను చూసా, ఈ కళ్ళతోనే చూసా. పసివాళ్ళు మెచ్యూర్ అయ్యారో లేదో 1 నెల కూడా కాలేదు, వెంటనే ఇక బయలుదేరారు. అదే పంద అలాంటి ఆడపిల్లలతోనే స్నేహం చేస్తూ చివరికి వాళ్ళు కూడా అలానే మారిపోయారు. పసి హృదయాల్లో పడ్డ విత్తనాలు అయ్యి. తల్లి అయినా తండ్రి అయినా చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్త, చాలా అంటే చాలా జాగ్రత్త. ఇప్పుడు నేను చూస్తున్నా, నేనున్నా కాడ కొంతమంది ఆడపిల్లలు మెర్చురయ్య అమ్మాయి 2 కవల పిల్లలు అట్టుకుంటే మెర్చురయ్య 6 నెలలు అయిందో లేదో మగపిల్లగాడు ఎక్కడుంటే అక్కడికి ఎంపర్లాడుతూ వెళ్ళిపోవచ్చు, నిలబడుతున్నారు, నాకెళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు అక్కడ కనపడంగా ఆడిపోయి నిలబడుతున్నారు. రేపో ఎల్లుండో మెర్చుర్ అయితే అనుకున్న ఆడపిల్ల చెల్లెలు అంటే కమలలైనా ముందు వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు లెక్క ఉంటుంది కాబట్టి ఈ పిల్ల
ఆ అక్కకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఈ పసి హృదయాల్లో పడ్డ విత్తనాలు అన్నమాట. వాళ్ళు ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి. నేను రాత్రి నిన్నట్టుకుంటా ప్రార్థన చేశాను. భార్యాభర్తలుగా మీరు కలిసేటప్పుడు రాత్రి వేళ పిల్లలు అనుకుంటున్నారు, పడుకోట్లా. మీరు చేస్తున్నది చూస్తున్నారు. ఆ తర్వాత దాన్ని క్రియల్లో రోడ్డు మీదకి ఎక్కి ఎవడు దొరుకుతాడో వాడితో అలా చేయడానికి రెడీ అవుతున్నారు. జాగ్రత్త. ఈడికి వస్తున్నప్పుడు, ఒక స్థితికి వస్తున్నప్పుడు భార్యాభర్తలు శారీరక కలయిక అనే ధర్మాన్ని కూడా చాలా జాగ్రత్తగా, ఎడంగా, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది పిల్లలకు తెలిసిందంటే మాత్రం ఇక అయిపోయినట్టే. చాలామంది వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కనపడుతున్న వాళ్ళు ఉన్నారు. బాగా గమనించాలి. ప్రభునందు ప్రేమైన దేవుని మీద గమనించండి. భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా పిల్లల ముందు బ్రతకాలి. లేకపోతే ఏం లేదు. ఇక తర్వాత చేజారి అయిపోయిన తర్వాత అయ్యో లబో జీబో అని మొత్తుకుంటే ఉపయోగం ఉంది. చివరికి మగవాడికి ఎన్ని చినిగిపోయిన లాగులు తొడిగినా ఏముండదు, కానీ ఆడకూతురు జీవితంలో లేదా ఆడపిల్ల జీవితంలో చిన్న మచ్చబడిందంటే ఆ అమ్మ బ్రతికినంత కాలం ఆ కుటుంబం ఆ నింద అవమానాలు వేదనలు అనుభవించాల్సిందే. ఆ ఆడపిల్ల కూడా ఆ నింద అవమానం వేదన అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అంతా అలా తొంగి చూసి కొన్ని పరిస్థితులు వెతికి మరీ దుష్ప్రచారం చేస్తూ మానసికంగా కృంగదీస్తూ ఉంటుంది. లోకంలో అంటారు, లోకులు కాకులే కోస్తూ ఉంటారు, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారయ్యా, పరిస్థితి ఇదే అని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లల జీవితాలు ఎంతో జాగ్రత్త. ఎందుకంటే ఆడపిల్లల జీవితాల వల్ల ఎంత గాయపరచబడ్డామో నాకు బాగా తెలుసు, మా కుటుంబానికి బాగా తెలుసు. ఎన్నో రకాలుగా వేదనలు అనుభవించున్నాం కాబట్టి ఈ విషయంలో నేను భారంగా ప్రార్థన చేస్తాను. ఒకసారి రాయబడ్డదంటే, ఒక ఆడపిల్ల మీద ఒక నింద పడ్డదంటే ఇక అయిపోయినట్టు. ఆమె బ్రతికినంత కాలం వేధిస్తుంది లోకం. ఒకవేళ ఆమె కాలం చెల్లిపోయిన తర్వాత కూడా పలానోడు, వాడి కూతురు ఇట్ట, వాడి మనవరాలు ఇట్ట, వాడి కోడలు ఇట్ట అని చెప్పని వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటుంది లోకం చరిత్రగా. అదేదో రాచరికం అయినట్టు, లేదంటే రాజులు చరిత్ర అయినట్టు చెప్పుకుంటుంది లోకం. అట్లా చెప్పుకొని సంతోషించే ప్రాణాలు చాలా ఉన్నాయి ఈరోజు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు దేవుని ప్రేమ చేత నింపబడ్డ వాళ్ళు అయితే అన్ని పద్ధతులు కరెక్ట్గా ఉంటాయి. దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు అయితే అన్ని పద్ధతులు కరెక్ట్గా ఉంటాయి. మనం ఆడించేట్టు వచ్చాం, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతము చేయుచున్నదని చెప్పని. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు క్రీస్తు ప్రేమ నీలోకి వచ్చేస్తుంది. క్రీస్తు ప్రేమ నీలోకి వచ్చినప్పుడు నువ్వు ప్రేమగా మారిపోతావు. నిన్ను ఎవడు గాయపరుస్తున్నా స్టెఫెన్లాగా మోకాళ్ళు వేసి ప్రభువా వారికి ఏం తెలియదు అయ్యా క్షమించనే స్వభావం నీలోకి వచ్చేస్తుంది. అదే మాట నీ నోటికి వచ్చుద్ది కూడా. అదే మాట నీ నోటికి వచ్చుద్ది. క్రీస్తు ప్రేమ నీలో వచ్చేసిందంటే ఇక దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. నువ్వు దేవుని పేరట అవసరమైతే లోకానికి ఎదురు నిలబడతావు. లోకమంతా పక్కుంటే నువ్వు పక్కుంటావు. ఏలియాలాగా రండి తేల్చుకుందాం అని చెప్పని కర్మేలు పర్వతం మీద కనుక ఏలియా సవాల్ వేసినట్టుగా ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే రాజు రాణి మూర్ఖురాలు రాజుకు మొత్తానికి ఎదురు నిలబడ్డావు ఏలియా. రండి తేల్చుకుందాం, రండి, నువ్వు నమ్మింది కరెక్ట్, నేను నమ్మింది కరెక్ట్, తేలిపోతే రండి అని చెప్పని నిలబడ్డాడు. దేవుని ప్రేమ చేత నింపబడితే ఇదిగో నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం కలిగి అవకాశం ఉంటే ఉపవసించి మరి ప్రార్థన చేస్తావు. లేదు, నువ్వున్న సమాజం నశించిపోతూ ఉంది. ఆ నశించిపోతున్న సమాజం కోసం ఉపవసించని ఒక్కరోజైనా ఉపవసించి ప్రార్థన చేయడానికి నడుం బిగిస్తావు. దేవుని పని కొరకు నిలబడతావు. దేవుని పని కొరకు త్యాగంగా నీ కాడున్న ధనాన్ని దేవుని పనిలో వాడటానికి ఇచ్చేస్తావు. అలాగనే ఏదైనా ఆస్తుల విషయంలో కూడా చెప్పాలంటే గతంలో చదవడు కాలనీలో ఉన్నప్పుడు అక్కడ ఒక తల్లి ముందుకు వచ్చి తండ్రి సన్నిధి పరిచర్యకు ఉంటున్న ఇల్లు అప్పచెప్పేసింది. మీకు మందిరం వచ్చిందాక కొన్నాళ్ళ పాటు ఇలా వాడుకోండి అంటే ఇల్లే. మరి అది ఎలా యాదృచ్ఛికంగా జరిగిందో, దేవుని చిత్తమై జరిగిందో బలిపీఠం ప్రతిష్ఠించేశారు. మామూలుగా దేవుని సేవకు ఈ స్థలం అని వాడితేనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాడు. దానికి మా ఇల్లే నిదర్శనం. మా స్వగ్రామంలో 4.5 సెంట్లలో
ఆరాధనలు జరిగాయి, ఏనుగు పాక. అట్లా 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 చిన్నగా దేవుడు దాన్ని తన సొత్తైన స్థలంగా మార్చుకున్నాడు. చివరికి అక్కడ మందిరం ప్రతిష్ఠింపబడింది. ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టుకొని నివాసం ఉండడానికి ఉండనిలా. ఆ మధ్యకాలంలో మా నాయనమ్మ ఉన్నప్పుడు నేను అక్కడ పోయి వండుకుంటాను, పొయ్యి తీసుకొని పోయి సిలిండర్ తీసుకొని పోయింది, లాగిపెట్టి 4 బాచాడు, మళ్ళీ ఇంట్లోకి వచ్చింది పెద్ద డాబాలోకి. ఉండనీలా, స్టవ్ వెలగనీయడానికి ఒప్పుకోలే దేవుడు. కానీ దేవుడు దాన్ని కోరుకున్నాడు. దేవుని ప్రేమ చేత నింపబడితే అది పరిస్థితి. దేవుని ప్రేమ చేత నింపబడ్డారు కాబట్టి లూకా సువార్త 8వ అధ్యాయంలో అట్టుకుంటా మగ్దలేని మరియను, సొలోమి అనే ఒక వ్యక్తి, ఇంకొక కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా వారి చరస్థిరాస్తులు తెచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టారంట. అయ్యా నీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంత ఖర్చు అవుతుందో అంత వాడేసేయండి. అలాగనే పౌలు భక్తుడు కూడా పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న చరస్థిరాస్తులు అమ్మేసి తీసుకొచ్చి పౌలు గారికి ఉపచారంగా అందిస్తే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినని చెప్పి రాసి ఉంది పత్రికల్లో. అంటే ఇప్పుడు పాష్ గారు చివరికి చేలిన పైల్చార్థం ఏంటంటే ఎంత చెప్పినా నువ్వు ఆస్తులు లాగేయటానికే కదా, మా డబ్బులన్నీ దోచుకోవటానికే కదా, ఏంది మా భార్య పిల్లల దగ్గర ఉన్న బంగారం లాగేసుకోవటానికే కదా, ఈ ఉద్దేశంతోనే ఇంత ప్రసంగం చేసిందంటే అది మన అవివేకం, అజ్ఞానం. ఎందుకంటే తోమా భారతదేశంలోకి వచ్చినప్పుడు ఒక రాజు పరిపాలన జరుగుతుంది కేరళలో. ఆ రాజు ఆస్థానంలో ఇతను ఉన్నాడు. రాజులకు మక్కువ ఏంటంటే మంచి వస్త్రాలు వేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇష్టమే. ఎందుకంటే అందరి రాజుల కంటే నేను గుర్తింపు కలిగే ఒక వస్త్రాన్ని దొడుక్కోవాలన్నది రాజులకు పిచ్చి. కిరీటము కూడా అలాంటి ఆ పిచ్చి అన్నమాట. కిరీటమైన, ఖడ్గమైన, గుర్రాన్ని అయినా, అలాగనే ఉండే నివాసమైన. చరిత్రలో చెప్పుకోవాలి, ఇంత సుందరమైన ఇల్లు కట్టుకున్నాడు, ఇంత సుందరమైన పట్టణాన్ని కట్టాడు అని చెప్పని చరిత్రలో అందరూ చెప్పుకోవాలి. ఇట్లాంటి వాటిలో రాజులకు బహు ఆశ కలిగి ఉంటారు. అదే కోణంలో తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజుకు చాన్నాళ్ళ తర్వాత కోరిక పుట్టింది, రే బాయ్ ప్రపంచం అంతా నివరిపోయి గొప్పగా చెప్పుకునేటువంటి ఒక రాజభవంతి కట్టాలనుకుంటున్నాను. పనివాళ్ళు ఎవరున్నారంటే రాజుగారు తమ్ముడు చెప్పాడు కబురు, అన్నా నాకు తెలిసినోడు ఒకడు ఉండు పనివాడు, మంచిగా కడతాడంటే మోసం చేయడన్నా, నమ్మకస్తుడు, బాగా తన దగ్గర మంచి నైపుణ్యత నాకు కనపడుతుంది, కొన్ని ఇల్లు కూడా కట్టాడు, నాకు అర్థమైందన్నా అతనైతే కరెక్ట్ నువ్వు అడిగేదానికి, నువ్వు కోరుకున్న భవనానికి కరెక్ట్గా సూట్ అవుతాడన్నా. అంటే సరే పట్టరా పోండి అని చెప్పని తోమాని తీసుకొచ్చి ఆడ హాజరుపరిస్తే, ఇన్నాళ్ళ కల్లా నేను కడతానయ్యా, ఇంత ఖర్చు అవుతుందని చెప్పాను. సరే పో అని చెప్పని ముందుగా ఖర్చులకు ఇగో తీసుకోండి. తోమా గారు ఆ డబ్బులు తీసుకొని వచ్చి దేవుని రాజ్య సువార్త ఖర్చు చేస్తాను, భవంతి కడతల్లా. మళ్ళీ ఒక డబ్బులకు అవసరం అనగానే రాజుగారి దగ్గర పోతాను, డబ్బులు తెచ్చుకుంటాడు, మళ్ళీ పోయి ఆయా ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తాడు, ఆత్మలు రక్షిస్తాడు, దేవుని రాజ్యంలో వాళ్ళు చేరుస్తాడు, సంఘాలు కడతా ఉండు. మళ్ళీ పోయి చివరికి రాజుగారికి డౌట్ వచ్చింది, అరే ఈ డబ్బులని తీసుకుపోతాను కానీ భవంతి ఆడ కట్టిండ్రా అని చెప్పాను. డౌట్ వచ్చి ఈ తోమ డబ్బులు తీసుకొని పోయాడు, వాళ్ళ తమ్ముడిని కబురు పెట్టారే, అసలు ఇన్ని పరిచయం చేసింది ఎవరు అంటే, ఎవరున్నారయ్యా మీ తమ్ముడు గారే. ఈ తమ్ముడికి ఆల్రెడీ ఆ రాత్రి వేళ నెక్స్ట్ డే వాళ్ళ అన్న పిలుస్తాడు అనుకోగానే అంతకుముందు రాత్రి దేవుడు కల్లో దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఊహకు అందనటువంటి మిల్లమిల్ల మెరిసేటువంటి బంగారపు పోతతో ప్రపంచంలోనే అంత సుందరమైనటువంటి రాజభవంతి లేదట, అట్లాంటిది చూపిస్తూ ఉన్నాడు దేవుడు. తెల్లారి కబురైంది, ఏడ్రేవాడు డబ్బులని తీసుకొని పోయిండు, భవంతి అంటే ఏడ కట్టిండ్రా ఏది లేదు, వాడేమో కానీ నువ్వు రారా అని చెప్పని బట్టకు పోయారు. పోగానే రాజమందిరంలో నిలబెట్టి అడుగుతున్నాడు, ఏదిరా భవంతి అంటే, కట్టాడన్నా. ఏడ్రా కట్టింది, నేను చూశానన్నా. ఏడ చూసారో, కల్లో చూశానన్నా. ఊరుకోరరే అంటే, లేదన్నా కల్లో చూశానన్నా, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అంత అద్భుతమైన భవనం నీ కొరకు కట్టబడిందన్నా. అవునా, అసలు ఆ పని కుదిరించుకున్నవాడు ఏడిరా పట్టరాని అంటే తోమాను కూడా తెచ్చి నిలబెడితే డబ్బంతా తీసుకుపోయి భవనం అయితే గట్ల ఏం చేసావంటే, నీ పేరట నీవిచ్చిన ధనాన్ని తీసుకొని వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటించాను,
ప్రకటించిన దాన్ని బట్టి నీ తమ్ముడు చూపించిన ఆ భవనం పరలోకంలో ఉంది. ఆ భవనాన్ని నీ తమ్ముడు చూపించాడు దేవుడు. ఇది వాస్తవం, సత్యం అని అనగానే అప్పుడు వాళ్ళు రాజీ పడి, అవునా అయితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకొని పో అని చెప్పని దేవుని పనులు వాడచండి. దేవునికి మహిమ కలుగును కాక. మనము దేవుని ప్రేమ చేత నింపబడితే ఒకటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతాం ప్రార్థనలో. రెండవది ధనం ఉంటే ధనము కొంత మనకు తినటానికి ఉంచుకొనే దేవునికి కొంత దేవుని పనిలో ఖర్చు చేస్తూ ఉంటాం. రెండవది చరస్థిరాస్తులు అనే విషయాల్లో కూడా అయా దేవుని సేవకి ఇలా వాడుకోండి. నా స్నేహితుడు ఉన్నాడు ఇనిమేల్లో, ఒక ఆయన 12 సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాను, తీసుకోండి, మీరు దేవుని మందిరం కట్టుకొని దేవుని పనిలో వాడుకోండి, తరతరాలు మాకు దీవెనగా ఉంటుంది, వాడుకోండి అన్నాడు. ఇంకొక ఆయన 5 సెంట్లు ఇస్తానన్నాడు. ఇంకొక ఆయన 3 సెంట్లు ఇస్తానన్నాడు. అడి చేసి ఇడి చేసి 3.5 సెంటు మొక్కే సెట్ అయింది. అంటే అటు బడికి దగ్గరగాను, ఇటు దారికి దగ్గరగాను, ఊరికి దగ్గరగా ఉంది ఈ 3.5 సెంట్లు మొక్క. ఆ పక్కన ఈ 3.5 సెంట్లలో 2 అన్నదమ్ములు పంచుకోవాలి. ఈ 3.5 సెంట్లో ఒక ఆయనకు బాగా ఉందిగా, ఈయన పోయి తన తోడ పుట్టిన వాడితో చెప్పాడు, ఆ మొక్క కూడా కలిపి దేవుని సేవకు మందిరం కట్టుకుంటారు వాళ్ళు, నీకు కావాలంటే అది ఆ పక్కన ఉంది నాదే, అది నువ్వు తీసేసుకో, ఇదే ఒప్పందం అని చెప్పని ఆ 3.5 సెంట్లు మొక్క ఇచ్చేశారు. ఇవాళ ఆడ మందిరం కట్టబడి, మందిరం కట్టబట్టమే కాదు ఆ పక్కన కూడా కొంత స్థలం కొనడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నష్టపోయారా? నష్టపోలా. దేవునికి ఇవ్వటం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ భూ వాల్యూ ఉంది కాబట్టి ఈరోజు అలాగా ఈ స్థలాలు వీటి విషయాల్లో మనం ఆలోచిస్తున్నాం. కానీ మరి పల్లెటూరులో వాస్తవానికి ఆడ ₹1,00,000 ఉంది స్థలము, అయినా సరే దేవుడి కంటే ఎక్కువైందని దేవుని ప్రేమ చేత ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి ఆ పని. ఇంకోటి, దేవుని ప్రేమ చేతను ఆత్మచేత నింపబడితే దేవుని యొక్క త్యాగాన్ని గుర్తిస్తారు. దేవుని యొక్క త్యాగాన్ని గుర్తించటమే కాదు, ఆ త్యాగానికి తగ్గట్టుగా ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం నిర్మించబడి ఇక పనికి పూనుకుంటారు, దేవుని పనికి. పౌలు శీలలు నడుం బిగించి ఇక బయలుదేరారు. దేవుని మాటలు ప్రకటించారు. ఒక చోట ప్రకటిస్తే ఆ పుచ్చోను అనే దెయ్యం పట్టిన యవనస్తురాలు ఆ దెయ్యాన్ని విడిపించారు. అంతే వీళ్ళు చేసిన పని. వీళ్ళు చేసిన పని అదే. తీసపోయి చెరసాల్లో పాడేసి దుమ్ము కొట్టారు. రక్తం కారుతుంది, బొండలు వేసి ఇట పెడతారు. పైన ఒక చెక్క, కింద ఒక చెక్క పెట్టి మెడ కూడా అట్నే పెట్టి బిగిస్తారు. కాళ్ళకు సంఖ్యలు ఉంటాయి, లేదంటే కాళ్ళకు కూడా బొండ అంటారు, అది చెక్కనే కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో సందు ఉంటుంది అనమాట. ఇక కాళ్ళు కదిలాడం. కొంతమంది దైవజనులు చెప్పిన మాట ఏంటంటే ఆ బొండలో మేకులు కొట్టి ఉంటాయి, అవి అట్టిడు కదిలించినప్పుడు గాయమై రక్తం గారిపోతూ ఉంటుందని. అంత కఠినమైన వేదన అనిపిస్తుంది. వీళ్ళు చేసిన పని ఏంది? దేవుని నామం పేరట ఆ లుదియా అనే వ్యక్తి రక్షించబడింది, ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఆ పుచ్చోను అనే దెయ్యం బట్టిన ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారుని యొక్క సేవకులు, వీళ్ళు సత్య మార్గం ఏంటో మీకు చెబుతారని చెప్పని రోజు గోల పెడుతుందట. వీళ్ళు ఆడకు రాగానే పౌలు గారికి సీదరు పుట్టి ఆ అమ్మాయిని వెరిపిస్తున్న దెయ్యం నుంచి ఎట్టని ఈ అమ్మాయికి విడుదల ఇవ్వాలని ఏస్తున్నావు, హే వదిలిపో అని చెప్పాడు. దెబ్బ పిల్ల ఫ్రీ అయింది. వాళ్ళకి వచ్చే రాబడి కరువు అయింది. ఎట్టన్నా కానీ వీళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పని దేశపోయి ఆ చావిడి దగ్గరికి, అంటే బజార్లో ఉంటుంది రచ్చబండానికి అరుగు కట్టుకొని బొడ్రాయి అంటారు, అట్లా చావిడి దగ్గర దేశపోయి పంచాయతీ పెడితే దేశపోయి రాజు కప్పచెప్పి కొట్టి వాళ్ళకి గందరగోళం చేయి. అయినా దేవుని ప్రేమ చేత ఆత్మచేత నింపబడి యేసయ్య యొక్క త్యాగం గుర్తించారు కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆడ కూడా ఆరాధన చేయడం మొదలుపెట్టారు. చెరసాల పునాదులు కదిలిపోవటం, సంఖ్యలు విడిపోవటం, అందరూ ఇళై చివరికి చెరసాల అధికారి వచ్చాడు, చంపుకొని తను హాని చేసుకుందామని. ఆగో, ఎవరూ బాగా ఏడే ఉన్నాడు. బెచ్చరిపోయి వాళ్ళ భక్తిని బట్టి ఆ పరిస్థితిని అన్నీ తొంగి చూసిన వాడు ఆ చెరసాల అధికారి. ఏంటయ్యా ఇది? ఆ రక్తము, ఆ గాయాలు, అంత వేదనలో మీరు ఎలా ఆరాధన చేయగలుగుతున్నారు? అసలు ఆ యేసు ప్రభు గురించి ఏంటని చెప్పంటే మళ్ళీ పౌలు గారు సువార్త మొదలుపెట్టింది.
ఆ కుటుంబం మొత్తాన్ని సువార్త చేస్తే మొత్తం ఆ రాత్రికి రాత్రి రక్షణ బాప్తిజం పొందారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన త్యాగాన్ని గుర్తించారు కాబట్టే ఆ 15వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన కోసం నిలబడ్డారు. ఇంకో చోట పౌలు గారు అట్నే దేవుని మాటలు ప్రకటించాడు. మాంత్రికులు వాళ్ళకు సంబంధించిన విద్యను అభ్యసించే పుస్తకాలు మొత్తం ఒక చోట కొట్టేసి తగలబెట్టారు. అది చూసిన మిగతా వాళ్ళు ఉంటారు కూడా నచ్చనోడు, ఆహా వీడి దెబ్బకి, ఈ మాంత్రికుల దెబ్బ కాదు కానీ ఆ పక్కన ఒకడు బొమ్మలు తయారు చేసుకునేవాడు ఉండు, వాడికి నష్టం వచ్చింది ఈ పౌలు వల్ల. ఇంకేదోడు చేయాలని చెప్పని ఆర్చెమీదేవి మహాదేవి మన పట్టణంలో ఆ అమ్మను కాకుండా ఇంకెవడు ఏదో పరాయి మతాన్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాడు వీడు అని చెప్పని మొత్తం ఠావ్ చేశారు. ఆ సమయంలో కూడా పౌలు గాయపరచబడ్డాడు. ఈరోజు భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. పరాయి మతం పరాయి దేశం, ఓకే పరాయి దేశం పరాయి మతం అనుకుందాం. మరి మన భారతదేశంలో నేర్పింది ఏంటి? మన పెద్దోళ్ళు మనుధర్మశాస్త్రం మనకు నేర్పింది ఏంటంటే ఘోష పెట్టుకోవటం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఘోష పెట్టుకోవటమే మనుధర్మశాస్త్రం. భారతదేశంలో ఒక క్రైస్తవుడు వచ్చి సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు గుడ్ల కట్టుకోవటం, కుటుంబ వ్యవస్థ ఇలా ఉండాలి, పిల్లల్ని ఇంత మటుకే కనాలి, ఇట్లా అయితేనే ఆరోగ్యం, ఇది పరిస్థితి అని నేర్పేదానికంటే ముందు మన భారతదేశ సభ్య సమాజంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే ఘోష పెట్టుకోవటమే. వాడు అంటరాని వాడైతే మూచికి, పల్లెటూరులో ఉన్నాం కాబట్టి తాటి ముంజలు కొట్టేటప్పుడు తాటాకు ఇట్ట మడతేసి ఒక చిన్న బుట్ట చేస్తారు. కళ్ళు తాగేవాడికి తెలుసు, తాటాకుతో ఒక చిన్నది చిక్కం లాంటిది ఒకటి చేస్తారు, దాంట్లో పోసుకొని కళ్ళు తాగుతూ ఉంటాడు. ఆ కళ్ళు చెట్ల కాడపోయినాడు. నేను చూశాను కాబట్టి నా స్నేహితులు వాళ్ళు తాగుతూ ఉంటే ఆడ చూసా. నాకు కూడా దాపారా కానీ మొత్తం ఎక్కా నేను. ఎయ్యి గిట్ల నాకు ఏది అట్లాంటిది మూతికి కట్టుకోవాలి, దాంట్లోనే వస్తే ఉమ్మేసుకోవాలి. వెనకమాల తాటి చెట్టు ఎండిపోయిన మట్ట ఒక తప్పుడు అంతే ఊడి కింద పడుద్ది, దాన్ని వెనక నడుంకు కట్టుకొని ముందు నడుస్తూ ఉండాలి. ఈ యొక్క పాదాలు ఆడ అచ్చులు కనపడితే ఆ వెనకమాల ఆ తాటాకు చెరిపేసుకుంటా పోద్ది. ఈ తాటాకు వెనక కట్టుకున్నవాడు, మూతికి ఆ చెక్కలా కట్టుకున్నాడు అపవిత్రుడు, అంటరానివాడు. బ్రాహ్మణులు చేసిన పరిస్థితి ఇది. అగ్ర కులాలు అంటారు ఇక అట్లా చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసిన పరిస్థితి, మనుధర్మశాస్త్రం నేర్పిన సంస్కృతి ఇది మన భారతదేశంలో. పండు వృద్ధాప్యంలో ఉన్నవాడికి కన్య పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. వాడు జావంగా నీ పిల్లని కూడా తీసుకుపోయి ఆ శవం మీద కట్టేసి సతీ సహగమనం అని చెప్పని తగలబెట్టేస్తారు. విలియం కేరీ అనే ఒక క్రైస్తవుడు వచ్చి సతీ సహగమనం మీద పోరాడాడు. ఏందిరా అయ్యా, ఆ పెద్దానికి 100 ఉంటే ఈ పిల్లకి 20 ఉండి ఇంకా జీవితం ఉంటే అట్నే తగలబెడుతూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదని అడ్డం తిరిగి దాని మీద పోరాడి భారతదేశంలో ఉన్న ప్రజల్లో కొంత అవగాహన తీసుకొచ్చినోడు విలియం కేరీ. బలుబు కనిపెట్టినోడు ఒక క్రైస్తవుడే. ఈ మనం పెన్ను ఆడుతున్నాగా ఆ పెన్నులో ఇంకు కనిపెట్టినోడు విలియం కేరీ. పెన్నులో ఇంకు కనిపెట్టినోడు విలియం కేరీ. పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ దాచుకోవటం అనేది కనిపెట్టింది విలియం కేరీ. యూనివర్సిటీ తీసుకొచ్చింది విలియం కేరీ. చదువు అనేది తెచ్చింది విలియం కేరీ. ఏంది పొద్దున్నే లేవగానే ఇవాళ ఏం వార్తలు వచ్చాయని చెప్పని పేపర్ చూస్తున్నాం, ఆ పేపర్ ప్రెస్సింగ్ మిషన్ తీసుకొచ్చింది కూడా విలియం కేరీ. పిన్నీస్ కనిపెట్టింది క్రైస్తవుడే. గుండు సూది కనిపెట్టినాడు క్రైస్తవుడే. నువ్వు రోగం వచ్చే మందు వేసుకోవడం కనిపెట్టిన క్రైస్తవుడే. నువ్వు సైకిల్ దొక్కుతున్నది క్రైస్తవుడు కనిపెట్టింది. బైక్ తోలుతున్న క్రైస్తవుడు కనిపెట్టింది. కారు తోలుతున్న క్రైస్తవుడు. టీవీ అయినా పెద్ద ఎల్ఈడి పెడుతుంది, హలో అంటున్నావు సెల్ ఫోను, అన్నీ కనిపెట్టింది క్రైస్తవుడే. మరి అంటరాని ఎవడు తీసుకొచ్చి మనకెందుకు ఈడ్చి రోడ్డు మీద పడేయచ్చుగా. శివాజీ అనే హీరో గురజవోలు, మనకి ఇక్కడ మేడుకొండ్రు పక్కన గురజవోల్లో ఆ అబ్బాయిది శివాజీ అనే హీరో. ఆ అబ్బాయి ఏం మాటలు చెప్పినావు, మరి వాళ్ళు పనికిరారు కదా, వాళ్ళు కనిపెట్టినన్ని రోడ్డు మీద పడేద్దామా అని చెప్పని అడుగుతాడు. క్రైస్తవుడు కనిపెట్టిన వాళ్ళ అవసరాలకు అవసరమే కానీ
క్రీస్తు ప్రేమను ప్రకటిస్తామంటే అన్యమతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, అంటరాని వాళ్ళని ముద్రలు వేస్తున్నారు. నిన్నటిదాకా నీ కుటుంబీకుడే, నీ దగ్గర బంధువే క్రీస్తు రక్తంలో కడగబడంగానే ఈ కులం చక్కు దేవుడి దగ్గరకు పోయింది, ఇది మన పిల్ల కాదు, మన వ్యవహారం కాదు, రే వాళ్ళతో మాట్లాడమాకు రా అని చెప్పని పక్కకు పోతూ ఉంటారు. మరి అంతకుముందు బులుకున్నాక మా అమ్మాయినండి, మా చెల్లెలండి, మా మేనగోళ్ళండి, మా అల్లుడండి, మా మేనల్లుడు, అది ఇదని చెప్పని బులుకున్నావు. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే అంటరానితనం వచ్చేస్తుంది. యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత కావాలి, విడుదల కావాలి, చీకటి అంధకార శక్తుల నుంచి విడిపించబడాలి, ఏదైనా సమస్య అయితే పోరాడి ప్రార్థన చేసినప్పుడు అక్కడ సమస్య నుంచి పరిష్కారం కావాలి, యూజ్ అండ్ త్రో అన్నట్టుగా వాడుకొని వదిలేయాలి. అంతేగాని యేసు ప్రభు దేవుడు నిజమైన దేవుడు అంటే మాత్రం అసలు ఒంటి మీద ఎలా ఉంటుందంటే తేళ్ళు జర్లు బారినట్టు ఉంటుంది. సౌలుగా ఉన్నవాడు కాస్త పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నంతసేపేమో అబ్బబ్బబ్బబ్బా మనోడే రా అని చెప్పన్నారు యూదులు కానీ ఇతరులు కానీ. ఎప్పుడైతే యేసు ప్రభు బిడ్డగా మారిపోయాడో మనోడే అన్నవాడు కూడా శత్రువు అయిపోయాడు. ఆ కోణంలోనే అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే మాంత్రికులు మారారు. ఆ బొమ్మలు తయారు చేసుకున్నవాడు వ్యతిరేకమైంది. వాడి జీవన సంబంధమైన ఉపాధి పోతుందని వాళ్ళ క్రైస్తత్వం మీద ఇరుసుకుపడేవాడి పరిస్థితి అదే. వాళ్ళ జీవన సంబంధమైనది నష్టపోతున్నారని చెప్పని క్రైస్తవత్వం మీద విరుచుకుపడుతున్నారు, వ్యతిరేకంగా విషము వెదజల్లుతున్నారు, విషపూరితమైన ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఆజ్యం వస్తూ ఉంది. 4 నిప్పులు ఆడుంటే 2 బొగ్గులు వీళ్ళు కూడా కలిగి వేసి ఇంకా ఇసురుతున్నారు, ఫ్యాన్ పెడుతున్నారు అనమాట సోషల్ మీడియా వాళ్ళు. లేనిది ఉన్నదంతా ప్రచారం చేసి అది వాస్తవమా కాదని. ఈ అనే న్యూస్ అనేవాడు గతంలో కొన్ని దుష్ప్రచారాలు చేస్తే మళ్ళీ క్షమాపణ అడిగారు, అయ్యా మాకు తెలియక తొందరపడి ఇలా ప్రచారం. మరి ఇప్పుడు ఏదైనా ప్రచారం చేసి వాస్తవమా కాదని తెలుసుకొని ముందుకు రావాలిగా. ఏం కాదు, నాకు రేటింగ్ కావాలి, వ్యూస్ కావాలి, దాని ద్వారా డేటా ఖర్చు అవుతుంది అవతలకి, దాన్ని బట్టి నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు రూపాయి కావాలి. ఈ యూట్యూబ్ ఛానల్ కనిపెట్టింది ఎవడు? ఒక క్రైస్తవుడు కాదు, యూదుడు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కనిపెట్టింది యూదుడు, అంటే ఇజ్రాయేలీయుడు. మరి నీకు అంటరానివాడు కదా, మరి ఎందుకు పెట్టుకున్నావు? మరి అయ్యేం కుదరదు పాస్టర్ గారు, అయ్యే కావాలి. ఈడకు వచ్చేసరికి పరమతము, పరాయి దేశపోళ్ళు, ఈ గోల. ఇన్ని పరిస్థితులు, ఇంత వ్యతిరేకత ఉన్నా దేవుని ప్రేమ చేత నింపబడ్డారు కాబట్టి గాయాలు అవటానికైనా, గాయపరచబడటానికైనా, అలాగే ప్రాణాలు పణంగా పెడటానికైనా కుటుంబాలు పతనమైపోతున్నా యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన అడుగుదాం, దేవా నాకు సహాయం చేయంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్ను తండ్రిని యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. దేవా నీ ప్రేమ చేత నింపబడితే, నీ ఆత్మ చేత నింపబడితే, అయ్యా ఇదిగో తండ్రి ప్రేమ కలిగి ఉంటామని చెప్పని ప్రతి ఒక్కరిని క్షమిస్తామని, ప్రతి ఒక్కరి రక్షణ కోసం మొరపెడతామని చెప్తా ఉన్నాం. ప్రేమ కలిగిన వారైతే భర్త భార్య విషయంలో ఎలా నడుచుకోవాలో చెప్తాను. ప్రేమ కలిగి ఉన్నట్లయితే పిల్లల విషయంలో కూడా, తల్లిదండ్రుల విషయంలో కూడా ఎలా ఉంటారో తెలియపరుస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి నింపబడి చిదుగొచ్చండి నీ పరిచర్య విషయంలో త్యాగపూరితమైన మనసు కలిగి ధనం విషయంలో సహాయపడతామని, అలాగే స్థిరాస్తుల విషయంలో నీ పనికే ఇదిగో తండ్రి వెచ్చించినప్పుడు పరలోకంలో ధనం సమకూర్చుకుంటామని చెప్పని సెలవిస్తున్నాం. అలాగే నీ ప్రేమ చేత నింపబడితే సేవ విషయంలో కూడా ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా దేవా అలక్ష్యం చేస్తామని చెప్పని దేవా నువ్వు సెలవిస్తూ ఉన్నావు. దేవా ఇదిగొచ్చండి పౌలు శీలలకు గాయాలైతే ఇదిగొచ్చండి వాటిని లక్ష్య పెట్టలేదయ్యా. నిన్ను ఆరాధించినప్పుడు అక్కడ అద్భుత కార్యం చేసి ఆ చెరసాల అధికారి ఆ కుటుంబ సభ్యులందరినీ రక్షించావు. పౌలు శీలలతో పాటు ఉన్న చెరలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా రక్షించావు ప్రభువా. ఇదిగొచ్చండి కనికరించండి అయ్యా. అలాగనే ఇదిగొచ్చండి పౌలు దేవా నీ మాటలు ప్రకటించినప్పుడు మాంత్రికుల యొక్క దేవాళ్ళ విద్యను అభ్యసించే పుస్తకాలన్నీ ఒక చోట కొట్టేసి తగలబెట్టారు. కానీ ఆ ప్రాంతంలో ఆర్తెమీ దేవి అనే ఒక దేవత ఉంటే
ఆ దేవత బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేవాడికి వెర్రి కొట్టి అక్కస్సుతో ఇదిగో తండ్రి పౌలును తీసుకువెళ్ళి చెరసాలకు అప్పజెప్పి వ్యతిరేకంగా మాట్లాడు. ఈరోజు భారతదేశంలో ఇదిగో తండ్రి ఎన్నో వ్యతిరేకమైన స్వరాలు వినపడుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక వ్యతిరేక స్వరాలు వినపడుతూ ఉన్నాయి. దేవా, ఆనాడు ఆర్తెమీదేవి గుడి దగ్గర బొమ్మలు అమ్ముకునేవాడు ఎలా అయితే వ్యతిరేకమయ్యాడో, ఈరోజు కొన్ని జాతుల ప్రజలు ఇలా దిగుతంటే వ్యతిరేకమవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దేవా, అయినను నీ దైవజనులు లక్ష్య పెట్టకుండా ఇదిగో తండ్రి నీ సేవ విషయంలో ముందుకు వెళుతున్న విధానం చెబుతా ఉన్నావు. దావీదు ప్రేమ చేత నింపబడితే శత్రువును క్షమించాడని చెబుతున్నావు. అదే సౌలు దేవుని ఆత్మ ప్రేమను విడిచిపెడితే ఇదిగో తండ్రి దేవా కడుపును పుట్టిన బిడ్డనే దేవా ఇదిగో తండ్రి దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు సౌలు. దేవా, అల్లుడవుతాడు కానీ అల్లుడైనా సరే చంపటానికి తెగించాడయ్యా సౌలు. నీ ప్రేమ నీ ఆత్మ ఎడబాస్తే దురాత్మ పట్టినప్పుడు ఇలా ఉంటారని కూడా సెలవించావు ప్రభా. భార్యాభర్తలు బిడ్డల విషయంలో ఎలా ఉండాలో, బిడ్డల ముందు ఎలా బ్రతకాలో, బిడ్డల ముందు భార్యాభర్తలు ఎలా శారీరకంగా కలిసే విషయాలు అన్ని విషయాలు దేవా నువ్వు తెలియపరుస్తా ఉన్నావు. నీ స్తోత్రాలయ్యా. అలాగని ఇదిగో తండ్రి మా ప్రభువా, నీ ప్రేమ చేత నింపబడితే త్యాగపూరితమైన మనస్సు ఇదిగో తండ్రి దేవా దేవా దేవ ఒక యవనస్తుడు ఇదిగో తండ్రి ఒక సహోదరుడు చెప్తా ఉన్నాడు, అయ్యా అడవిలో పడి ఇదిగో తండ్రి ఒరిస్సా బోర్డర్లో అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు సహోదరుడు. దేవుని ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఆత్మలు రక్షించబడాలని ఏడుస్తూ తిరుగుతూ ఉన్నాడు. నా కడుపును పుట్టిన బిడ్డకు జ్వరం అయ్యా, నేను ఇంటి పట్టునుండను కానీ నా కోసం ప్రార్థన చేయండి అంటూ నశించిపోతున్న ఆత్మల కోసం అడవి ప్రాంతంలో ఇదిగో తండ్రి ఆ బిడ్డ ఒకప్పుడు సైకో అంటయ్యా, కానీ ఇప్పుడు క్రీస్తు దాసుడిగా మారి అడవి ప్రాంతంలో ఆదివాసులందరినీ రక్షించాలని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు. తనతో పాటు కొంతమందిని అనుచరులుగా పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆదివారం ఆరాధనలు ఇలా ఉంటే మా పరిస్థితులను తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రేమ చేత నింపబడితే, నీ ఆత్మ చేత నింపబడితే ఇలానే ఉంటుందని నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి ఆదివాసులలోనే ఇదిగో తండ్రి ఒక కుటుంబం వెళ్ళినప్పుడు తన భర్తను ఆ ప్రాంతంలో ముక్కలుగా నరికి చంపేశారు. కానీ దైవజనుడి దగ్గర పోయి భార్య అడుగుతూ ఉంది, నా భర్త వదిలేసి వెళ్ళిపోయిన సేవ నేను చేయాలయ్యా, నా పిల్లలను దగ్గర చూసుకునేవాళ్ళు ఎవరైనా చూసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కోసం ప్రార్థన చేయ అని అడుగుతూ ఉంటే ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు, అమ్మా నీకున్న విశ్వాసం ఆ త్యాగం నాలో లేదు కాబట్టి నువ్వు నా కోసమే ప్రార్థన చేయని బోర్ నేర్చాడంటయ్యా. దేవా నీ ప్రేమ చేత నింపబడితే, నీ ఆత్మ చేత నింపబడితే అది బలవంతం చేస్తుంది అయ్యా. ఇదిగొచ్చని నీ త్యాగం ఎంత విలువైందో గుర్తు చేస్తుంది ప్రభా. అయా కనికరించండి ప్రభా. దేవా ఇది ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఎన్నో చిత్రహింసలు పడినా అతను చంపలేకపోయారు, కానీ పద్మాస్ దీపంలో పడినా ఒంటరి వాడిని కదా అనుకోలేదు. నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ఆదివారం వేళ నువ్వు ఇచ్చిన దర్శనము పరలోకాన్ని తీసుకెళ్ళి తెలిపిన సంగతులు ఈరోజు ప్రకటన గ్రంథ రూపేణ మాకు అందించబడింది ప్రభువా. దేవా నువ్వు ప్రతి పరిస్థితిని క్యాష్ చేసుకొని ప్రయోజనకరంగా మారుస్తావని కూడా ఈరోజు నువ్వు సెలవిస్తూ ఉన్నావు. దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దేవా మీరు సెలవిచ్చిన ప్రతి మాట మా హృదయంలో పదిలపరచుండయ్యా. దేవా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అన్నట్లుగా ఈరోజు నీ ప్రేమ నీ ఆత్మ మమ్మల్ని బలవంతం చేస్తున్నా. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు విన్న వారి యొక్క సంగతుల విషయంలో ఆ త్యాగపూరితమైన స్థిరమైన స్థితి మనసు మాకు లేని పరిస్థితి ఉందయ్యా. కనికరించండి, క్షమించండి ప్రభువా. అయ్యా మా ఉంచుగా ఇదిగో తండ్రి మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించి నీ ఆత్మ చేత నింపబడి, నీ ప్రేమ చేత నింపబడి అయ్యా నీ ఆత్మ ప్రేమ బలవంతం చేస్తున్న దాన్ని బట్టి, నీవు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మేము కూడా వీరికంటే ఇంకా గొప్పగా భక్తి సాధన చేయడానికి కృపను దయచే. విలియం కేరీ తన బిడ్డలను కడుపును పుట్టిన కొడుకును పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నా. ఇదిగో తండ్రి తన ప్రెస్ అనేది తగలబడిపోయిన ఎన్నో సంవత్సరాల ప్రయాస అంతా తగలబడిపోయిన మళ్ళీ నిలదొక్కొని నీ యందు నిరీక్షణ ఉంచుకొని భారతదేశానికి ఎలాగైనా సరే దేవా ఇదిగో తండ్రి నీ యొక్క వర్తమానము పరిశుద్ధ గ్రంథ రూపేణ అందించాలని బెంగాలీ భాషలో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని ముద్ర చేసి ఇచ్చాడు. దేవా పెన్నులో ఇంకు కనిపెట్టింది ఆయనే. అయ్యా ఇదిగో తండ్రి పేపర్ కనిపెట్టి ప్రెస్ మిషన్ కనిపెట్టింది ఆయన, బ్యాంకింగ్ కనిపెట్టింది ఆయన, యూనివర్సిటీ కట్టించింది ఆయన ప్రభా. సతీ సహగమనం నుంచి విడిపించింది ఎన్నోసార్లు దేవా. ఇక ఇలా ఎన్నో సంగతుల్లో తన వంతుగా తను ఈ భారతదేశం కోసం ఇంగ్లాండ్ దేశాన్ని వదిలిపెట్టి వచ్చిన ఆ పెద్ద ఆయన
దేవా చరిత్రకి ఎక్కాడయ్యా, నీ కోసం త్యాగపూరితమైన మనసుతో నిలబడి. ఇలా ఎందరో గొప్ప గొప్ప దైవజనుల చరిత్రలు ఉన్నాయి ప్రభు చెప్పుకోవటానికి. అయ్యా మా గురించి కూడా దేవా భావితరాలు చెప్పుకోవాలంటే మేము కూడా అటువంటి స్థిర బుద్ధి కలిగి దేవా భావితరాలకు మేము కూడా మార్గదర్శులుగా ఉండాలంటే మేము కూడా త్యాగపూరితమైన మనసుతో ముందుకు అడుగులు వేయాలి. నీ సేవ చేయవలసి ఉంది ప్రభు. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ ప్రేమ బలవంతం చేస్తున్నాం, మేము మౌనం దాలుస్తున్నామేమో క్షమించండి అయ్యా. అయ్యా నీ ఆత్మ చెబుతున్నా కానీ ఇదిగోతండి ఆ ప్రేరణకు లోబడకుండా ఒకవేళ వ్యతిరేక దిశలో బ్రతుకుతున్నామేమో క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించమని సమాజాన్ని దర్శించు, ఇక్కడున్న ప్రజలను దర్శించి రక్షించండి ప్రభు. నీ సెలవు చొప్పున దిగొచ్చని నువ్వు చెప్పిన ప్రకారం ఇక్కడ సేవ జరిగించండి. ఇక్కడ స్థానికంగా దిగొచ్చని కుటుంబ దేవ సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాను. వారి పనుల్లో దేవ ఉద్యోగాల్లో ప్రయత్నాల్లో పిల్లల స్కూల్ చదువుల్లో కాలేజ్ చదువుల్లో మీరు చూడే ఉండండి అయ్యా. నీ బిడ్డలు దేవ పనులు చేస్తున్న కాడ రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించు, క్షేమాన్ని దయచేయండి ప్రభు. అయ్యా సహకరిస్తూ నీ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ కుమార్తె బిడ్డలిద్దరిని కూడా దీవించండి. దూరాన్ని ఉన్నారు వారికి క్షేమము కాపుదల భద్రతను దయచేయండి ప్రభు. సహోడు కళ్యాణ్ కూడా దర్శించు, తన భార్య బిడ్డలు కూడా దర్శించి రక్షించండి. ఈ సంఘములో ఈ పరిచర్యకు మూలస్తంభంగా ఉంటారు, అన్ని విధాలు సహకరిస్తారన్నావు. నీ చిత్తం మీద యేసునామమున నెరవేర్చబడును గాక. ఈ గొప్ప కార్యాలు జరిగించమని, ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా జరిగించమని, పాటల పరిచయం కూడా ఆశీర్వదించమని, ఈ ఆత్మకార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు నీ చిత్త ప్రకారం అన్ని విషయాలు సహాయం చేయమని, ఆదివారం ఆరాధనలు శుక్రవారం ఆరాధనలు అన్ని విషయాలు చూడండి, క్షేమాన్ని దయచేసి నీ చిత్త ప్రకారం జరిగించమని. ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిడ్డలను తాకని స్వస్థపరచండి. ఏ చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాల చేత ప్రయోగించబడుతున్న బంధకాల నుంచి విడిపించండి. గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని గణపరచుకోమని, దుష్టుడు వాడి దోతలు ఆగడాలు దాడులు దేవ శోధనలను యేసునామమున విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించును మాత్రం మహిమ పొందమని, బలమైన నీ ఆత్మతో నింపు, నీ ప్రేమతో నింపు, పరిశుద్ధాత్మ చేత నడిపించు. సమస్త విషయాలు కృపాను గురించి కార్యములు జరిగించి, ప్రతి ఇరుకు ఇబ్బంది ఆర్థిక అప్పులు బంధకాల నుంచి కూడా విడిపించి నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. మాకు మా మీద ఇంకెవరికైనా కళల్లో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభావ. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెడి జరుగునుగాక, నెరవేర్చబడును. త్వరపెడి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా కనికరించండి, మా కోసం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మా గురించి మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయి అంటున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరిచాయి అంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత అక్రత నీ కృపచేత యేసునామమున తీర్చబడును గాక. నా కోసం పరిచయం కోసం విన్న వాక్యాన్ని బట్టి గతంలో ఎప్పుడైనా ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి ఇంకనూ బలముగా అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. సమస్త విషయాల్లో కృపను గురించి నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే 2 తిమోతి 1:12 ప్రకారం అందరినీ ఇక్కడున్న సంఘమును సంఘ బిడలను సమస్తాన్ని సహకరిస్తున్న బిడలను కుటుంబాన్ని సమస్తం నీ చేతులకు అప్పచెప్పి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకుని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలోకి పిలుస్తున్నా, అలాగనే ఇక ముందు ఏకీభించబోతున్న, అలాగనే పరిచయ ద్వారా జరుగుతున్న సంఘాలకు సంఘ బిడలకు కలిగిన సమస్తమునకును పసిబిడలం పెద్దల వరకు సమస్తానికిని, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది ఆ కాలము చూడండి. ప్రభువే తన ఆత్మచేత మనని ప్రేమ చేత నింపి బలపరిచి ప్రభు అనుకున్న పని మన ద్వారా జరిగించి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.